హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుప్రియ మూడో భాగంలో ఉన్నాము. రచన మాదిరెడ్డి సులోచన గారు. ముందు భాగంలో సిద్ధార్థ తన స్టూడెంట్స్తో కలిసి విహారయాత్రకని నార్త్ ఇండియా టూర్ వెళ్తాడు. ఇక్కడ సుప్రియ తల్లిదండ్రులు అతను సుప్రియను తప్పించుకొని తిరుగుతున్నాడని, సుప్రియతో కలిసిమెలిసి ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు. అక్కడ నార్త్ ఇండియా టూర్లో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వలన సిద్ధార్థ వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. శివానందుల వారు గంభీర కంఠంతో శ్లోకము చదవటం పూర్తి చేశాడు. గౌతమి, తాత్పర్యం అర్థమైందా? అర్థమైంది స్వామి. ఇతర భావములు లేక ఎవరు నన్ను గూర్చి బాధపడుదురో, నిరంతరం ధ్యానింతురో, నాయందే నిష్ట కలిగియుండు వారి యోగక్షేమములు నేను వహింతును అన్నదామే. గది ముందు మోడాపై కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న సిద్ధార్థ కళ్ళు పేపర్ మీదున్న చెవులు రిక్కబొడిచాడు. అది మనిషి అయిన ప్రతివాడు గుర్తించాలి. భగవంతునికే సర్వం అర్పించి తనను తాను నివేదించుకోవాలనిగా. గౌతమి, భగవంతునికే కాదు, మనిషికి మనిషికి మధ్య బంధం అలాగే ఉండాలి. మనల్ని నమ్ముకున్న వారి మంచి చెడ్డలు పూర్తిగా మనము ఆలోచించాలి. అవశ్యం స్వామి. కఠోపనిషత్తులో ఒక చోట చెబుతారు, మంత్రోచ్చారణ కాదు, మనసు లగ్నం చేయాలని. చదివాను అన్నది గౌతమి. సిద్ధార్థ నిర్ణయం సడలిపోయింది. ఏమైనా సరే వెళ్ళి తన భార్యను తెచ్చుకుంటాడు. ప్రసాద్ అన్నట్టు రోజూ చచ్చే కంటే ఒక్కనాడు చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ పెద్దలు, గీత కూడా తనను నమ్మిన వారిని నట్టేట ముంచవద్దని చెబుతున్నాయి. తనేం చేయాలిప్పుడు? తనను నమ్మి జీవశ్చవంలా బ్రతుకుతున్న అక్కకు అన్యాయం చేయగలడా? అతని మనసంతా చేదు మాత్రం మింగినట్టు అయింది. రాజేష్ తోడి అనుభవం విస్మరించగలడా? అతను ఆలోచిస్తుండగానే విశాల, వాసుదేవరావులు వచ్చారు. వారి ముఖాలు చూస్తే తమతో పోట్లాటకే వచ్చారని అర్థమైంది. అయినా చిరునవ్వుతో వారిని ఆహ్వానించాడు. వాళ్ళు వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. అతనికి మాటలు ఎలా కలపాలో అర్థం కాలేదు. వారు హాల్లో గోడలకు తగిలించిన చిత్రాలను చూస్తూ కూర్చున్నారు. నేను రాత్రి వచ్చాను. ఈ పూట ప్రియం చూడ్డానికి రావాలనుకున్నాను. తనే చెప్పాడు గిల్టీగా. వద్దులే నాయనా, ప్రియా భారత స్త్రీ. నువ్వు కొట్టినా, తిట్టినా, నిర్లక్ష్యం చేసినా పడి ఉంటుంది అన్నది విశాల. అతను మాటలకు తడుముకున్నాడు. చూడు సిద్ధార్థ, చదువుకున్నవాడివి. అమ్మాయిపై ఏ జన్మ కక్ష సాధిస్తున్నావు? వాసుదేవరావు అడగబోయాడు. గొంతుకేదో అడ్డం పడినట్టు అయింది. సారీ మామయ్య, ఐఆమ్ రియల్లీ సారీ. సారీ అని ఒక్క మాటతో కడిగేసుకున్నావు. అమ్మాయి అడిగిన వారికి జవాబు చెప్పలేకపోతోంది అన్నది విశాల. అవును బాబు, నీకు తండ్రి లేడు. నీకు తండ్రి లాంటి వాడిని. నాతో నీ సమస్య చెప్పకూడదా? ఆర్తిగా అడిగాడు. నేను సుప్రియని అడిగాను. ఒక్క నెల గడువు అన్నాడు. అతనికి చిరాకుగానే ఉంది. తను స్వేచ్ఛగా పెరిగాడు. ఈ అదుపులు, ఆజ్ఞలంటే చిరాకుగా ఉన్నది. అదేంటో మాకు చెప్పకూడదా? సిద్ధార్థ అసహాయంగా చూశాడు. ఆపద్బాంధవిలా గౌతమి వచ్చింది. చిరునవ్వుతో నమస్కరించింది. మావయ్య, కొన్ని చెప్పుకోలేని విషయాలుంటాయి. మీరు వాడిని విసిగించకండి. అంతా సర్దుకుంటుందని నాకు నమ్మకం ఉంది అన్నది. సిద్ధార్థ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేమేం పరాయి వాళ్ళం కాదు. పరాయి వారైతే బాగుండేది. మీ అమ్మాయిది దోషం అని చెప్పి చేతులు దులుపుకునేవారం అన్నది బాధగా. భార్యాభర్తలు కరెంట్ షాక్ కొట్టినంతగా ఉలిక్కిపడ్డారు. తమ కూతురుదా దోషం? కొన్ని విషయాలు మీరు నమ్మకపోవచ్చు. సైన్స్కు అందని కొన్ని నమ్మకాలున్నాయి. అవన్నీ చెప్పి మీ మనసు బాధ పెట్టదలుచుకోలేదు అన్నదామే. భార్యాభర్తలు తుపాకీ గుండు తిన్నవారిలా గిలగిల్లాడిపోయారు. మీ కూతురు అదృష్టవంతురాలు. విద్య, వినయం మూర్తిభవించిన ముగ్ధ అవుతుంది. ఆమె ఉన్నచోట సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు ఆలవాలం అయి ఉంటుందని చెప్పారు. కానీ ఆమె జాతకం గురించి ఎలాంటి చెడు వార్త, అనుమానం ఎవరూ వ్యక్తం చేయలేదు. వాసుదేవరావు నమ్మకపోయినా అతను మూవ్ అయ్యే సొసైటీలో అన్ని రకాల మనుషులున్నారు. ఆధ్యాత్మిక చింతనతో పండిపోయిన వారున్నారు.
దయ్యాలను, భూతాలను, దృష్టిని నమ్మేవారున్నారు. సాముద్రిక శాస్త్రవేత్తలున్నారు. దేవీ ఉపాసకులున్నారు. విజ్ఞాన శాస్త్రవేత్తలున్నారు. ఎవరూ ఏనాడు తన కూతురు గురించి ఒక మాట అనలేదు. అతను పరికించాడు. చూడు గౌతమి, నాకు సుప్రియ మీరు వేరు కారు. విషయం నాకు స్పష్టంగా తెలియాలి అన్నాడు. ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించండి. మీ నమ్మకాలు వేరు. కొంత సమయం ఇవ్వండి చాలు. వివాహమైన అమ్మాయి మీ ఇంట్లో ఉండటం అంత క్షేమం కాదు. నలుగురి నోళ్లలో నానటం నాకు ఇష్టం లేదు. ఆమెను పంపండి అన్నది. వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. గౌతమి ఇచ్చిన కాఫీ తీసుకోలేదు విశాల. మనం విడిపోయే వాళ్ళం కాదు, తీసుకో అన్నాడాయన జాలిగా భార్యవంక చూసి. వాసుదేవరావు దృష్టిలో స్త్రీ అంటే అపూర్వమైనదని, ఆనందాల గని అని, ప్రేమింపబడే వ్యక్తి అన్న నమ్మకం ఉంది. అందుకే ఆమెకేనాడు కించిత్తు కష్టం కలగనీయలేదు, మనసు నొప్పించలేదు. ఇద్దరి జీవితం యుగళగీతిలా సాగింది. ఆనందానికి నిర్వచనం అన్నట్టు బ్రతికారు. ఒక పండున్నా ఇద్దరు పంచుకొని తిన్నారు. కష్టాలు సుఖాలు పంచుకున్నారు. ప్రియ తమ జీవితంలోకి వచ్చే వరకు ఏ ఊరు వెళ్ళినా బహుమతి మొదట విశాలకు కొనేవాడు. ఆమె అంతే. ఎంత రాత్రులైనా భర్తతో కలిసి తినవలసిందే. ఆ అలవాటుందని ఆయన 9 గంటల తర్వాత బయట ఉండలేదు. ఆయన వల్ల కానీ ఆయన కుటుంబం వల్ల కానీ విశాల బాధపడలేదు. ఆమె నవ్వుకు నిర్వచనంలా ఉండేది. ఇప్పుడు శోకదేవతలా కనిపించింది విశాల. అతను ఆమె చేతిని ఆర్తిగా నిమిరాడు. ఆ స్పర్శలో భర్త హృదయం అవగతమైంది. మాట్లాడక కాఫీ తీసుకున్నది. ఆ మర్నాడు సుప్రియ అత్తగారింటికి రావడానికి ముహూర్తం నిశ్చయం చేశారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక సిద్ధార్థ చిరాగ్గా అక్కవైపు చూశాడు. సుప్రియ ఇక్కడేం చేస్తుందక్క? అనవసరంగా కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం తప్ప మనకేవో కాంప్లికేషన్స్ వస్తాయని మామయ్య పరువుతో ఆడుకుంటామా? తీక్షణంగా అడిగింది. అశాంతిగా అటూ ఇటూ తిరిగాడు. గౌతమి మళ్ళీ వెళ్ళి గీతాపట్టణంలో లీనమైంది. సుప్రియ అత్తవారింటికి వచ్చి వారం రోజులైంది. ఆమెను తప్పించుకోవడానికి అతను సాయంత్రం కాగానే ఏదో పనిగట్టుకొని బయటికి వెళ్తున్నాడు. అతనితో మనం నిగ్రహం లేని వారం కామని చెప్పాలనుకున్నా అతను ఒంటరిగా దొరకటం లేదు. గౌతమితో అవును కాదు అని తప్పితే మాట్లాడటం జరగటం లేదు. సుప్రియ వంటలో సహాయం చేస్తుంది, ఇంటి పనులలో సహాయం చేస్తుంది. అయినా కాలం గడవటం కష్టంగా ఉన్నది. ఆ రోజు పనులయ్యాక వచ్చి పేపర్ చూస్తూ డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది. సిద్ధార్థ, సిద్ధార్థ మహాశయ! ఉలిక్కిపడింది. నోట్లో సిగరెట్టుతో ఓ యువకుడు నిల్చున్నాడు. ఓ వారు లేరు అన్నది పేపర్ ప్రక్కన పెట్టి. అతను చిన్నగా వచ్చి ఆమె ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. సిగరెట్ యాస్ట్రేలో పడేశాడు. యు ఆర్ సుప్రియా, యామ్ ఐ రైట్? అవును అన్నది. అతనెవరో ఊహించలేకపోయింది. భార్యాభర్తల మధ్య అనురాగ బంధం శారీరక బంధంతో ముడిపడుతుందేమో, లేకపోతే ఇద్దరూ అపరిచితుల్లాగే ఉంటారు. సిద్ధార్థ స్నేహితుల విషయం ఆమెకేం తెలియదు. సారీ, నా పేరు శివప్రసాద్. సిద్ధార్థ కొలిగ్ను అన్నాడు. గ్లాడ్ టు మీట్ యూ అన్నది నవ్వుతూ తను కూర్చొని. అతను కబుర్లు చెబుతూ కూర్చున్నాడు అనేకంటే కాలాన్ని మింగేశాడు అంటే నయం. అంత బాగా మాట్లాడతాడని మొదటిసారి అర్థమైంది. ఓ మీరు కాఫీ టీ అని కంగారుగా లేచిందామే. ఎనీథింగ్ విత్ యువర్ బ్యూటిఫుల్ హ్యాండ్స్. సుప్రియ నవ్వేసింది. అతని సమక్షంలో గంటలు నిమిషాల్లాగా గడిచాయి. వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చింది. 50-50. అతను సగం సాసర్లోకి వంపుకొని సగం ఆమెకిచ్చాడు. ఆమె మొహమాటంగా తీసుకున్నది. చూడండి, ఈ కాఫీ కడుపు నిండటానికి త్రాగం మనం. ఒకరితో ఒకరం భావాలు, ఈ చిన్న చిన్న సంతోషాలు పంచుకుంటే దొరికే ఆనందం అమూల్యమైనది, అపురూపమైనది అన్నాడు. సుప్రియకు ఆ మాటలు ఎంతో నచ్చాయి. అతను వెళ్ళిపోయినా అతని మాటల తాలూకు మత్తు ఆమె మనసంతా హాయిని నింపింది. ఆమె ఆలోచించింది. స్నేహాలకు మగ ఆడ అంటూ విడదీస్తారెందుకు? ఇద్దరు పురుషుల్లా, ఇద్దరు స్త్రీలలా, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండవచ్చు. అవును, అది ఎందుకు సాధ్యం కాదు? ఆమె మనసు శివప్రసాద్ సమక్షం కోరసాగింది. కాంక్షతో కల్మషంతో కాదు. మధ్యాహ్నం సిద్ధార్థ వచ్చాడు. రాగానే శివప్రసాద్ విషయం చెప్పింది. అతను తన కంగారును కప్పిపుచ్చుకున్నాడు. ఏమన్నాడు? వెరీ ఇంట్రెస్టింగ్ ఫెలో. నిజమే, మా తాతయ్య ఓ రకంగా ఎంగేజ్ చేస్తాడు, ఇతను మరో రకంగా అన్నది నవ్వుతూ. ఇంకా ఏమన్నాడు? మీరు చండీగఢ్ వదిలేసి వచ్చారట, బాక్రానంగల్ డ్యామ్ చూడవలసిందట అన్నది. అతనికి వడ్డించాలని వెళ్ళేసరికి అక్కడ గౌతమి నిలబడింది. నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి వదినా.
మీరిద్దరూ కూర్చోండి, నేను వడ్డించేస్తాను అన్నది. ఆ మాటకు సిద్ధార్థ పొంగిపోయాడు. అక్కవైపు ఆరాధనాపూర్వకంగా చూశాడు. సుప్రియకు మాత్రం విపరీతమైన కోపం వచ్చింది. మాట్లాడక వచ్చి కూర్చున్నది. భోజనం అయిందనిపించింది. మీరు సాయంత్రాలు కాగానే అలా పారిపోతారెందుకు? నేనంత అనాగరికురాలినా? మీ బాధ నాది కాదా? ఇదివరకే ఓసారి చెప్పాను సుప్రియ, నీవేదైనా అంటావని కాదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి అన్నాడు. అలా అయితే పారిపోనక్కర్లేదు, సాయంత్రం సినిమాకెళ్దాం. సరే అన్నాడు. కానీ ఆ సాయంత్రం వారికి కుదరనే లేదు. గౌతమికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దాంతో ఆ రాత్రంతా సిద్ధార్థ అక్కగారి ప్రక్కనే కూర్చున్నాడు. సుప్రియ ఓ నిద్ర మాత్ర వేసుకుని పడుకున్నది. మర్నాడు మళ్ళీ వచ్చాడు శివప్రసాద్. కాలేజీకి సెలవులట. సిద్ధార్థ పరిచయం చేయబోయాడు. అబ్బాయ్, మేము పాత స్నేహితులం అన్నాడు. అదేమిటి, ప్రియ మీకు తెలుసా? సిద్ధార్థ ముఖంలో రంగులు మారటం చూసి పకపకా నవ్వేశాడు శివప్రసాద్. సిద్ధార్థ, కొందరిని రోజూ చూసినా అపరిచితుల్లాగే ఉంటారు. మరికొందరిని కొన్ని క్షణాలు చూస్తే చాలు ఎన్నో జన్మల పరిచయస్తులనిపిస్తుంది అన్నాడు. నీ మాటలు పొడుపు కథల్లా ఉంటాయి అన్నాడు సిద్ధార్థ. 2-3 గంటలు హస్కు వేసుకుంటే సిద్ధార్థ అవును కాదు అంటూ మాట్లాడాడు. ఎక్కువ భాగం సుప్రియ, ప్రసాద్ మాట్లాడారు. సంఘంలో జరుగుతున్న రేప్స్ పైకి మళ్ళింది చర్చ. మన దేశంలో ఆధ్యాత్మికంగా పరిపూర్ణత చెందిన వ్యక్తులున్నారు. నైతిక విలువలు శిఖరాగ్రాన ఉన్నాయనుకుంటున్నాము. ప్రతిరోజు వార్తాపత్రిక తీయగానే ఈ మానభంగాలు, హత్యలు చూస్తుంటే తల తిరిగిపోతుంది అన్నాడు ప్రసాద్. ఆ జరిగిన దానికి రాజకీయ రంగాలు జోడించి మరీ ప్రచారం చేస్తున్నారు. హరిజన స్త్రీలు మానభంగం చేయబడ్డారు అంటారు. ఆ కులం ప్రసక్తి ఎందుకో అర్థం కాదు అన్నాడు సిద్ధార్థ. సుప్రియ గంభీరంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ప్రియగారు, ఈ మానభంగాలు ఆపలేమంటారా? ప్రియ పకపకా నవ్వింది. చెప్పి చేస్తారా మీరు ఆపటానికి? అదొక విషవలయం ప్రసాద్ గారు. రోజు దొమ్మీలు, దోపిడీలు జరుగుతున్నాయి. శరీరంలో ఏదో ఒక భాగం హింసింపబడుతుంది. ఉదాహరణకు కాలో, చెయ్యో, కన్నో దెబ్బతింటుంది. అప్పుడేం చేస్తున్నావు? ప్రియ అడిగింది. అంటే నీ ఉద్దేశం? సిద్ధార్థ గొంతు తీక్షణంగా మారిపోయింది. మానభంగం అంటూ పెద్ద అక్షరాలతో వార్తాపత్రికలకెక్కించి సగం చచ్చిన స్త్రీని ఎందుకు చంపాలి? శరీరానికి అదో దెబ్బ అనుకుని తేలికగా తీసివేస్తే, ప్రచారం ఇవ్వకపోతే తగ్గుతుందేమో అన్నది. అంటే శీలం కోల్పోతే మరేం పర్వాలేదా? సిద్ధార్థ ముఖం కందగడ్డలా అయింది. శీలం కోల్పోయి విచ్చలవిడిగా తిరగమని నేను అనటం లేదు. కానీ జరగరానిది జరిగితే దానికంత ప్రాముఖ్యం ఇచ్చి జీవితాలను నరకప్రాయం చేయటం సమంజసమా అనేదే నా ప్రశ్న. అవును, అది ఆలోచించవలసిన ప్రశ్న. ఆమె ఇష్టంతో జరగందానికి ఆమె బాధ్యురాలు కాకూడదు అన్నాడు ప్రసాద్. ఏం జరిగినా ఎలా జరిగినా శీలం శీలమే. సిద్ధార్థ్ అక్కడి నుండి విసురుగా లేచిపోయాడు. సుప్రియ గంభీరంగా నవ్వింది. ప్రసాద్ వంక అభిమానపూర్వకంగా చూసింది. కాలేజీలు తీసినాక కూడా ఏదో ఒక సమయాన ప్రతిరోజు వచ్చేవాడు శివప్రసాద్. అతనితో మాట్లాడుతుంటే కాలమే తెలిసేది కాదు. అందుకే అతని రాక కోసం ఆమె హృదయం తహతహలాడేది, ఎదురు చూసేది. అతను ఆ సమయానికి రాకపోతే వాకిట్లో నిలబడి ఎదురు చూసేది. తల్లిదండ్రి ఊళ్ళో ఉంటే ఇంత సాన్నిహిత్యం పెరిగేది కాదేమో. విశాల ఎప్పుడో కూతురి ఆరోగ్యం గురించి మొక్కిన మొక్కుబడులు చెల్లించటానికి భర్తను పోరి యాత్రలకు బయలుదేరదీసింది. అది ప్రతి మానవునికి ఉండే బలహీనత. మొక్కుబడులు, ముహూర్తాలు లేవంటారు. కానీ కష్టకాలంలో అవన్నీ జ్ఞాపకం వస్తాయి. మర్చిపోయిన మొక్కుబడులు తీర్చుకోవాలనుకుంటారు. విశాల కూడా ఆ కోవకు చెందినదే. తను మొక్కులు తీర్చుకపోవటమే కూతురి జీవితం బలిగొన్నదని ఆమె అభిప్రాయం. వెంటనే పరంధామయ్యకు ఇల్లు అప్పగించి బయలుదేరారు. సుప్రియ మరీ ఒంటరిదయింది. ప్రతి వ్యక్తి మనసుకు దగ్గరగా మరో మనిషి కావాలని కోరుకుంటాడు. సుప్రియ తనకు తెలియకుండానే శివప్రసాద్కు దగ్గరైంది. అది ఆమెకు తెలుసు. నేను అతడిని అభిమానిస్తున్నానా? అభిమానానికి హద్దులే ఉన్నాయి. స్నేహితుల్లాగా, ఆత్మీయుల్లాగా ఇద్దరు వ్యక్తులుండకూడదా? ఈ విషయం ఆలోచిస్తూనే ఆమె వరండాలో కూర్చుంది. ఆహా, అచ్చు అశోకవనంలో సీతాదేవిలా ఉన్నారు అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శివప్రసాద్. అశోకవనం ఎప్పుడు వెళ్లారు? సీతాదేవిని ఎప్పుడు చూశారు అన్నది లేచి డ్రాయింగ్ రూంలోకి దారితీస్తూ. నిన్న రాత్రి సిన్సియర్గా జవాబిచ్చాడు. ఆమె కాస్త కోపంగా చూసింది. అదేనండి బాబు, నిన్న రాత్రి లంకా దహనం చూశాను. అక్కడి వాళ్ళు అశోకవనం మీ వరండాలాగే వేశారు. మరి సీతాదేవి అచ్చు మీలాగే ఉన్నది, కాస్త ఫ్యాషనబుల్గా. సుప్రియ పకపకా నవ్వేసింది. మా ప్రబుద్ధుడు ఏడి? ముగ్గురూ కలిసి రామకృష్ణ మఠానికి వెళ్లారు.
ఇట్ ఈస్ టూ మచ్. నువ్వు ఒంటరిగా ఉంటావన్న స్పృహ లేదు? అతను ఆవేశంగా అడిగాడు. ప్రసాద్ గారు, ఈ ఇంట్లో ప్రాణం లేని వస్తువులకున్న విలువ కూడా నాకు లేదేమో. అమ్మా నాన్న రాగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నది నిట్టూర్చి. అతను జాలిగా చూశాడు. అతనలా చూస్తుంటే వెళ్ళి అతని హృదయంలో తలదాచుకోవాలనిపించింది. అతను చిన్న చిన్న సహాయాలు అతి సున్నితంగా హృదయాలను ఆకట్టుకునే విధంగా చేస్తాడు. ఓ రోజు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటుండగా సుప్రియ టీ చేసింది. అతను ఎదురు వెళ్ళి అందుకున్నాడు. అలాగే ట్రాన్సిస్టర్లో సెల్స్ వేస్తుంటే సహాయంగా వెళ్ళి తను వేసివ్వటం. అన్నింటా తానుంటాడు. అతనిని అభిమానించటం ఎటు దారి తీస్తుంది? నువ్వు చిన్నప్పటి నుండి పరంధామయ్య కోసం చూసేదానివి. అదే రకం ప్రేమ? మనసు నిలదీసింది. నిజమే, ప్రేమ బహుముఖాలుగా పయనిస్తుంది. తను అంత సంకుచితంగా ఆలోచిస్తుందేం? నవ్వుకుంది. మీ నవ్వులో అయస్కాంతం ఉంది అన్నాడు ప్రసాద్ కూర్చుని. ఆమె మాట్లాడలేదు. అతని మాటలు చిరునవ్వుతో విన్నది. ప్రతిరోజులాగే సిద్ధార్థ కోసం చూస్తూ వరండాలో కూర్చుని ఎదురుచూసి కునికిపాట్లు పడుతోంది ప్రియా. ఆమె శరీరం గాలిలోకి లేచి ఆ స్పర్శలో ఏదో కోరుకున్న మధురిమ, హాయి దొరికింది. ఆమె తనకు దొరికిన ఆసరా మనిషని, తన భర్త అని గ్రహించింది. అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతని అధరాలు ఆమె అధరాలను నొక్కిపెట్టాయి. ఆమెకు కళ్ళు విప్పి చూస్తే కళ కరిగిపోతుందేమోనన్నంత భయం కలిగింది. ఆమె శరీరం మంచంపై దించి ఆక్రమించుకుంటుంటే ఆమెకు మసూరిలో జరిగిన అనుభవం గుర్తుకు వచ్చింది. అతను దూరం అవుతాడేమోనని మరింత దగ్గరగా లాక్కొని హత్తుకున్నది. అతని చేతులు ఆమె శరీరాన్ని వీణను చేసి మీటుతున్నాయి. ఆ కంపనము, దానిలోని తీపిని, ఆ హాయిని, అనుభూతిని మర్చిపోలేనంతగా తన హృదయంపై ముద్రించుకున్నది సుప్రియ. ఆమె చేతులు మృదువుగా అతని జుట్టును, వేళ్లతో వీపును నిమిరాయి. ఆమె ధరించిన దుస్తులు లేవని కూడా గ్రహించలేదు. ఇద్దరూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. కొన్ని నిమిషాలు ఇద్దరూ ఒకరి ప్రక్కన ఒకరు అలసటగా వాలిపోయారు. కళ కాదు. థ్యాంక్ యూ సిద్ధు, మెనీ మెనీ థ్యాంక్స్. ఆకాశపు టంచులకు తీసుకువెళ్ళావు అన్నదామె మైమరుపుగా. అతను జవాబు చెప్పలేదు. లేచి వెళ్ళిపోయాడు. ఏమండి, ఈసారి లైట్ వేసి సిద్ధార్థ కోసం చూసింది. అతను గదిలో లేడు. ఆమె లేచి బట్టలు కట్టుకుంది. జడ విప్పి అల్లుకుంది. అటాచ్డ్ బాత్రూమ్ లేదు. అందుకే చెంబులో నీళ్లు ముఖం మీద చిలకరించుకుని తుండుతో అద్దుకుంది. పల్చగా పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకుని బయటకు వచ్చి బాత్రూంకు వెళ్ళినట్టు వెడుతూ చుట్టూ కలయ చూసింది. వంటింటి ప్రక్కనున్న గదిలో మంచంపై దొర్లుతున్నాడు సిద్ధార్థ. నా ఆరోగ్యం గురించి బాధ కాబోలు అని నవ్వుకుంది. బాత్రూం నుండి వస్తూ అతని గదిలోకి వెళ్ళబోయి వెనక్కు తిరిగింది. కాసేపు ఒంటరిగా ఉండని. స్వర్గ సౌఖ్యం తాలూకు అనుభవం అసందర్భమని అతను ఆవేదన చెందితే నేను చూడలేను అనుకున్నది. వెళ్ళి హాయిగా నిద్రపోయింది. మరునాడు అతనికి కాఫీ అందిస్తూ చిరుగా నవ్వింది. అతను ఆమెను చూడలేనట్టు తల వంచుకున్నాడు. ప్రకృతి సిద్ధంగా ప్రవహించే ఉత్సాహానికి ఆనకట్ట వేయాలనుకోవటం అవివేకమే అవుతుంది. నవ్వండి బాబు, కాస్త నవ్వండి అన్నది. సారీ ప్రియా అన్నాడు. సారీ ఎందుకు? మనము ధర్మబద్ధంగా భార్యాభర్తలము. రాత్రి మీతో పంచుకున్న అనుభవం తాలూకు అనుభూతుల్ని అపహాస్యం చేయకండి ప్లీజ్. ఈసారి తల ఎత్తాడు సిద్ధార్థ. అతని కనుబొమలు ముడిపడ్డాయి. ఆమె వంక దీక్షగా చూశాడు. ఆమె అందమైన బుగ్గపై పంటిఘాటు కనిపించింది. అదేమిటలా చూస్తారు? ఈసారి ఆమె తల వంచుకున్నది. ఈ ఘాటు ఏమిటి ప్రియా? బావుంది ప్రశ్న. ఆమె సిగ్గుగా తల వంచుకుని అటు నుండి వచ్చే గౌతమిని దాటి తన గదిలోకి వెళ్ళిపోయింది. సిద్ధార్థ అదిరిపడ్డాడు. రాత్రి మీతో పంచుకున్న అనుభవం తాలూకు అనుభూతుల్ని అపహాస్యం చేయకండి అన్న దాని అర్థం ఏమిటి? బావుంది ప్రశ్న. ఆ సిగ్గులో ఎన్ని అర్థాలు! రాత్రి తను ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తను వస్తుంటే గేటు తీసుకుని ఎవరో వెళ్లారు. తను గదిలో నుండి బయటికే వెళ్ళలేదు. ఆమెకు అనుభూతులు ఎప్పుడు పంచి ఇచ్చాడు? ఎవరా వ్యక్తి? అతడు చటుక్కున లేచాడు. గౌతమి ఏదో చెబుతుంటే కూడా వినకుండా గదిలోకి వచ్చాడు. ప్రియా, రాత్రి రాత్రి జరగరానిదేం జరగలేదు. అంతా సవ్యంగా జరిగింది. తుచ్చమైన శరీర సుఖాల కోసం రాజ్యాలు కోల్పోయారనుకునేదాన్ని కానీ అదో అమరసుఖం అన్నది అరమోడ్పు కన్నులతో చూస్తూ. ప్రియా, నువ్వు కలగంటున్నావా? రాత్రి నేను నీ గదికే రాలేదు అన్నాడు సిద్ధార్థ. ఒక్కసారి ఆమె ఊహాలోకం నుండి క్రిందకు పడిపోయింది. ఏమిటి? మీరు నా గదికే రాలేదా? గిర్రున తిరిగి అడిగింది. అవును ప్రియా, అక్కయ్యతో బయటికి వెళ్ళాను. అక్కడ ఉండలేకపోయాను. వచ్చాను గాని నేను నీ గదిలోకే రాలేదు.
బావుంది. వరండాలో ఉన్న నన్ను గదిలోకి తీసుకువెళ్ళింది మీరు కదూ? ఆ తరువాత ఆమె నోట మాట రాలేదు. సిద్ధార్థ ఒక్క నిమిషం ఆలోచించాడు. అతనికి ఒక్కసారి శివప్రసాద్ మాటలు గుర్తుకు వచ్చాయి. నీ భార్యతో సంపర్కిస్తే ప్రాణగండం అని చెప్పావు. ఆ ప్రాణగండం ఏదో నేను తీసుకోనా? ప్రాణగండం వస్తువు అనుకుంటున్నావా తీసుకోవటానికి? తను వెక్కిరించాడు. పుణ్యం పాపం దారిపోయిగా లేంది ప్రాణగండం దారిపోస్తే తప్ప అన్నాడు. అయితే రాత్రి సుప్రియను ఊహించలేకపోయాడు. అతని కాళ్ల క్రింద భూమి గుండ్రముగా తిరుగుతున్నట్టు అనిపించింది. పచ్చటి ముఖం నల్లగా మారింది. తాను వింటున్నదేమిటి? ప్రియా ప్రియా రాత్రి నేను కాదు. మరెవరు? ఆ మత్తులో ఆమె నిలబడలేనట్టు మంచంపై కూర్చుండిపోయింది. శివప్రసాద్ అయి ఉంటాడు అంటూ సిద్ధార్థ అక్కడ నిలబడలేకపోయాడు. అతను చరచరా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతడు సిగ్గుతో కుంచుకుపోతున్నాడు. తన మూలంగా ఎంత ప్రమాదం జరిగింది. సుప్రియ మనసంతా చేదు మింగినట్టున్నది. స్నేహం వేరు, ఆప్యాయత వేరు. శివప్రసాద్ ఎందుకిలా తనతో తన జీవితంతో ఆడుకున్నాడు? ఆమె మెల్లగా లేచింది. చెప్పులు వేసుకుని బయటికి వచ్చింది. కనిపించిన ఆటో ఎక్కి శివప్రసాద్ అడ్రస్ చెప్పింది. ఆటో ఆగగానే విసురుగా దిగింది. ఆమె తలుపు తట్టకపూర్వమే అతనే తీశాడు. ఒకరోజు సిద్ధార్థ వెంట వచ్చిందా ఇంటికి. స్వాగతం, సుస్వాగతం ప్రియా. అతని చేతులు బార్లా చాపాడు. సుప్రియ అతని మాటలను అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఆమెకు ఒకటే దిగులుగా ఉన్నది. తన ప్రమేయం లేకుండా తన శరీర వాంఛలు తీర్చుకున్నది. ఆవేశంతో ఊగిపోతూ అతని చెంపలు రెండు టప్ టప్ మని వాయించేసింది. నువ్వు అసలు మనిషివేనా? ముఖం ఎర్రగా మారిపోగా అడిగిందామె. అతను కించిత్తు కూడా బాధపడలేదు. రవంత కూడా చెల్లించలేదు. అదే చిరునవ్వుతో సుప్రియ వంక చూశాడు. ప్రియా, నీకు కోపం రావటం సహజమే, కానీ నాకేం చెప్పొద్దు. అంతవరకు నిగ్రహించుకున్న ఆమెకు దుఃఖం ఉప్పెనలా పొంగింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. శివప్రసాద్ ఆమె భుజాలు పట్టి కుర్చీలో కూర్చోబెట్టాడు. లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఆమె ముందుంచాడు. ఆమె ఇంకా వెక్కిళ్ళు పెడుతూనే ఉంది. ప్రియా, నీ మనసులోని బరువు తీరే వరకు ఏడువు అని వెళ్ళి 2 టీలు చేసుకుని వచ్చాడు. ఆమె కళ్ళు తుడుచుకొని వెళ్ళటానికి లేచింది. అతను మళ్ళీ కూర్చోబెట్టాడు. సుప్రియ, నేను చెప్పేది విని నా పొరపాటు ఉంటే నువ్వు ఏ శిక్ష విధించినా శిరసా వహిస్తాను అన్నాడు. ఆమె మాట్లాడక అతనిచ్చిన టీ త్రాగింది. సిద్ధార్థ చాలా మంచివాడు, కానీ టూ గుడ్ ఈజ్ టూ బ్యాడ్ అని 2 గుక్కల టీ త్రాగాడు. అతనింట్లో సెంటిమెంట్లు, నమ్మకాలు ఎక్కువ. నీకు చెప్పండి, ఇంకేదైనా రాత్రి జరిగిన దానికన్నా ఘోరమైనది ఏదీ జరగదు అన్నది దీర్ఘంగా నిట్టూర్చి. ప్రియా, సిద్ధార్థను నేను చాలా కోపగించాను. అప్పుడు అతను నీకున్న అరిష్టం గురించి చెప్పాడు. నీకు తొడపామున్నదట. నీతో ఎవరు లైంగిక జీవితం గడిపినా వారికి మరణం తప్పదట. ఏమిటి? ఏమన్నారు? ఆశ్చర్యంతో అంది సుప్రియ. నీకు తొడపాముందట అన్నాడు. సుప్రియకేం అర్థం కాలేదు. చిన్నప్పుడు ఆమె ఆడుకుంటుంటే కాలు జారి పడింది. ఎడమకాలు తొడకు కాస్త నరం తేలి ఉంటుంది. వెంటనే మసాజ్ చేస్తే పోయేది అన్నారు. అది పుట్టుకతో వచ్చింది కాదు. ఈ మాట వారు స్వయంగా మీతో అన్నారా? అతను చెబితేనే తెలుసు. మొదటిసారి తొడపామున్న స్త్రీలను పొందితే మరణిస్తారట అన్నాడు. మై గాడ్, ఇంత గుడ్డి నమ్మకమా? అది తెలిసే రాత్రింబవళ్ళు ఆలోచించాను సుప్రియ. అది కాక నీలాంటి అందమైన అమ్మాయి ఇంట్లో ఉండగా అతను నిట్టూరుస్తూ తిరిగాడంటే మీ తాతగారికి వచ్చిన అనుమానమే నాకు వచ్చింది. అనుమానం నివృత్తి కావడానికి ఆయన కాస్త మొరటుగా ప్రవర్తించారు. నేను ఉపాయంగా నిర్ధారణ చేశాను అన్నాడు. అతను మాటలు ఆపి సిగరెట్టు అందుకున్నాడు. అదెలా? ఆమె ఎంతో తెలివైనదైనా అమాయకంగా అడిగే తీరు చూస్తే ఆమెను గాఢంగా గుండెలకు హత్తుకోవాలనిపించింది. నాకు స్నేహితురాలున్నది, ఆమె ద్వారా తెలుసుకున్నాను అన్నాడు. సుప్రియ ముఖంలోని రంగులు మారిపోయాయి. సుప్రియ, అతను విచ్చలవిడిగా తిరిగాడని నువ్వేం చింతించవద్దు. ఒక్కసారి ఆమెతో గడిపినందుకు టూర్ వదులుకొని వచ్చేశాడు. అతనిలో ఏ అవలక్షణం లేదని తెలిసాక ఏం చేయాలో తోచలేదు. మీరు అవలంబించిన పద్ధతి మాత్రం హర్షించలేను అన్నది తల వంచుకుని. ఆమెకు జరిగింది ఊహించుకుంటే చచ్చే చావుగా ఉన్నది. సహజంగా తనలో ఈ కాంక్ష ఎక్కువ కాబోలు. ప్రియా, నువ్వు హర్షించకపోయినా అంతకంటే మార్గం నాకు కనిపించలేదు. శాస్త్రరీత్యా కూడా తప్పులేదు. తాను మాతృత్వం పొందాలని, తమ గర్భదోషం పోగొట్టుకోవాలని జంతువులతో సంపర్కించారు. ప్లీజ్ అలాంటి విషయాలు చెప్పొద్దు.
వినటానికి విడ్డూరంగా ఉన్నా జరిగిన విషయాలు చెప్తున్నాను. మీ ఇద్దరి జీవితాలు ఇలా అనుమానాలతో నిరర్థకం కావడం నేను సహించలేకపోయాను అన్నాడు. సుప్రియ తలెత్తి చూసింది. ఇంకా పౌరుషంగా మాట్లాడలేకపోయింది. తమ సంతోషం కోసం అతని ప్రాణం అడ్డు వేశాడు. సుప్రియకేమనటానికి నోరు రాలేదు. పమిట వేలుకు చుట్టుకుంటూ లేచింది. ఇంకా ఇంత మూర్ఖత్వమా? మార్పు వేషభాషల్లోనే వచ్చిందా? ఇంకా చేతబడులు, తొడపాములు, దృష్టిదోషాలు నమ్ముతున్నారా? సుప్రియ, ఇక అతని అనుమానం తీరింది. మీరు సంతోషంగా దాంపత్య జీవితం ప్రారంభించండి అన్నాడు సిగరెట్టు కాలుస్తూ. అసలు ఇప్పుడే జీవితంలో పరీక్ష ప్రారంభమవుతుంది ప్రసాద్ గారు. ఎనీహౌ మీ సహృదయతకు నమస్సులు అని లేచి బయటకు వచ్చింది. ఆమె ఆటోను పిలిచి ఎక్కింది. ఉండండి సుప్రియ గారు అన్న ప్రసాద్ మాటలు గాలిలో కలిసిపోయాయి. ఏటమ్మా? ఇంటి అడ్రస్ చెప్పింది. ఆమెకు ఏం చేయటానికి పాల్పోలేదు. ఆమె ఇంట్లో అడుగు పెట్టేసరికి గౌతమి, సిద్ధార్థ ఇద్దరూ చాలా గంభీరంగా కూర్చున్నారు. ఆమె వాళ్ళను చూడనట్లు తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆమెకేం తోచటం లేదు. ఒక్కసారి స్నేహితురాండ్రను కలుసుకోవాలనుకుంది. కానీ ఇది చెప్పుకునే విషయమా? ఆమె లేచి ఒకసారి తన తొడవంక చూసుకుంది. పసుపు తడ లీనుతున్న తొడపై ఆకుపచ్చగా నరం తేలింది. ఆమెకు కోపంతో కూడిన నవ్వు వచ్చింది. వాడేమన్నాడు సుప్రియ? నాతో పంచుకునే జీవితం ప్రాణగండం కలిగిస్తుంది కాబట్టి తన జీవితమే అడ్డువేశాడట. అది నువ్వు నమ్మావా? ఇన్నాళ్ళు మీకు అనారోగ్యం అని మీరు చెబితే నమ్మలేదా? అతను చెప్పింది నమ్మాను. ఇది మీ ప్రపంచం, పురుష ప్రపంచం అన్నది కాస్త కోపంగా, ఆవేదనగా. అది కాదు ప్రియా, ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకే అయోమయంగా ఉందిప్పుడు. అసలు ఆ తొడపాము అన్నదేమిటని తెలుసుకుందామని. తెలుసుకున్నారా? శాస్త్రానికందని నమ్మకాలివి సుప్రియ. నన్ను క్షమించు. అక్కయ్య నా శ్రేయోభిలాషి. అవును, నేను 10 జన్మల నుండి శత్రువును. అవునా? అక్క అక్క అక్క, మీ అక్క సంగతి ఏమిటో తేల్చుకుంటాను. వద్దు ప్రియా, ప్లీజ్. ఆమె అన్యదా భావిస్తే నేను బ్రతకలేను. మీరిప్పుడు నన్ను ఆపితే నేను బ్రతకలేను అన్నది విసురుగా. నిరుత్తరుడైనట్టు నిల్చుండిపోయాడు. విసురుగా బయటికి వెళ్ళింది సుప్రియ. చెట్లకు కుదుళ్ళు సరిచేస్తోంది గౌతమి. ఆమె అంతరంగం అల్లకల్లోలంగా ఉంది. తను చెట్లకు, మొక్కలకు ఆధారం కల్పించి తన తమ్ముడి జీవితం నిరర్థకం చేసింది. ఒకసారి మనసులో అనుమానం ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే బుర్రను తొలిచివేస్తుంది. గౌతమి గారు అదిరిపాటుగా తలెత్తి చూసింది. చింతనిప్పుల్లా మెరుస్తున్న కళ్ళతో సుప్రియ నిలబడి ఉంది. లేనిపోని అనుమానాలతో మీ తమ్ముడి జీవితం పాడు చేసే అధికారం మీకెవరిచ్చారు? అతన్ని పెంచారు. అంత మాత్రం చేత అతని జీవితం నాశనం చేయాలా? సుప్రియ దెబ్బతిన్నట్టు చూసింది. మిమ్మల్ని కాదు, మన దేశంలో అమల్లో ఉన్న సాంఘిక న్యాయాన్ని ప్రశ్నించాలి. బాల్య వితంతువుల వివాహాలు ప్రోత్సహించడం లేదు. మీ జీవితం ఎలాగూ ప్రక్కదారి పట్టింది. గీత పేరిట సరాగాలు, ఆధ్యాత్మిక చింతన పేరిట అమరసుఖాలు అనుభవిస్తూ అమాయకుల జీవితాలు. ఆమె మాట పూర్తి కాకపూర్వమే గౌతమి చెయ్యి గాలిలోకి లేచింది. మధ్యలోనే ఆగిపోయింది. ఆపారేం? కానివ్వండి. మీరు నా జీవితంపై తీసిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ కాదిది. ఇంట్లో మరదలుంటే మీ కార్యకలాపాలకు అడ్డని. సుప్రియ ప్లీజ్ ఆపు. ఎందుకు ఆపాలి? తమ్ముడి జీవితంతో ఆటలాడావు. అంతకంటే మీరు వేరు వెళ్ళిపోండి అంటే బాగుండేది కదా. అందుకు తమ్ముడు అంగీకరించడని ఈ నాటకం ఆడావు. సుప్రియ, బంధాలు, అనురాగ బంధాలు ప్రేమ, అభిమానంతో సున్నితంగా ముడిపడి ఉంటాయి. వాటిని తెంచాలనుకుంటే నీ అంత మొరటుగాను మాట్లాడగలను. మీ చేతలు సున్నితంగా ఉన్నాయా? మీ స్వార్థం కోసం తమ్ముడి జీవితం నాశనం చేయటం సున్నితమా? శాస్త్ర విజ్ఞానం ఒక ప్రక్కన పెట్టి మూఢనమ్మకాలతో మమ్మల్ని వేధించటం సున్నితమా? మీ మూలంగా నా జీవితంలో ఏం మిగిలింది? ఈసారి సుప్రియ కంఠంలో రోషం మాయమైంది. ఆర్ద్రత చోటు చేసుకుంది. ఆమె కళ్ళు చెమర్చాయి. గౌతమి ఒక్క నిమిషం ఏం తోచని దానిలా నిలబడింది. మరుక్షణం ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తల పంకించింది. సుప్రియ, నువ్వు నన్ను నిందించినా నాకు బాధ లేదు. నా వయసు అలాంటిది. నేను చెప్పే నిజం భరించలేవు. గౌతమి గారు, ఇంతకంటే భయంకరమైన నిజాలుంటాయని అనుకోను. దయచేసి చెప్పండి. రోజుకింతగా నన్ను కూని చేయకండి అన్నది తగ్గి అర్థింపుగా. సుప్రియ, ఐఎమ్ సారీ. నువ్వు ఒక కుష్ఠవ్యాధిగ్రస్తురాలి సంతానానివి అన్నది అతి ప్రయత్నం మీద. ఏమిటి? ఏమన్నారు? అర్థం కానట్టు అడిగింది. నువ్వు వాసుదేవరావు, విశాలమ్మ సంతానానివి కావు. ఒక కుష్ఠవ్యాధిగ్రస్తురాలి కూతురువి. తనకు పుట్టిన బిడ్డ చనిపోతే ఆ విషయం విని భార్య బ్రతకదని వాసుదేవరావు గారు ఆ బిడ్డ స్థానంలో నిన్ను తెచ్చారు. అబద్ధం, పచ్చి అబద్ధం, అభూత కల్పన. అరవటం వలన ఏం లాభం లేదు. వెళ్ళి మీ అమ్మనే అడుగు. మా అమ్మకు తెలుసా నేనెవరో?
ఆమె ఆరోగ్యవంతురాలైన తర్వాత చెప్పారు మీ నాన్న. గౌతమి, ఇదొక నాటకమైతే నల్లనాగునై కాటేస్తాను అన్నది ఉన్మాదిలా. సుప్రియ, నిన్ను చూస్తే జాలేస్తుంది. నిన్ను ఇస్తామని వచ్చినప్పుడు చూచాయిగా తెలుసు నువ్వు వారి సొంత కూతురివి కావని. నీ అందానికి ముగ్ధుడై నా తమ్ముడు నిన్ను కోరిననాడు వాసుదేవరావు దాయాదులు వస్తే ఆస్తి పోతుంది అంతేగా అని సరిపెట్టుకున్నాను. స్వామీజీ వచ్చి అసలు విషయం చెప్పేసరికి అదిరిపోయాను. నా తమ్ముడి జీవితం నాకు ముఖ్యం. నీ కాలుకున్న నరం చూసి ఏదో అబద్ధం కల్పించాను. రేపు నీ వల్ల నా తమ్ముడికి ఆ వ్యాధి సంక్రమిస్తే? ఆపండి, ఏమంటున్నారు? నాకు వ్యాధి సోకిందా? సోకటం వేరు, నీకు పుట్టుకతో ఉందంటాను. నువ్వు పుట్టేనాటికే మీ అమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందట అన్నది గౌతమి. నాకు జబ్బు ఉన్నదో లేదో పరీక్ష చేయించవలసిన అవసరం లేదా? మీరన్నదే వేదమా అన్నది కాస్త తీవ్రంగా. ఆమె మీద గడ్డకట్టినట్టు అయింది. తను వాసుదేవరావు గారి పెంపుడు కూతురు అన్నది నమ్మలేకపోతోంది. తనకు జబ్బు ఉన్నదా లేదా అన్నది కాదు ముఖ్యం. తను నిజంగా విశాల కూతురు కాదా అది తెలుసుకోవాలి. ఆమె వెంటనే గిరుక్కున వెనక్కు తిరిగింది. గబగబా బయటికి వచ్చింది. ప్రియా, ప్రియా! సిద్ధార్థ వెంటపడ్డాడు. అతనికి ఈ విషయాలు కొత్తగానే ఉన్నాయి. గౌతమికి ఈ విషయాలు ఎలా తెలిసాయో అర్థం కాలేదు. అప్పటికే ప్రియ ఎక్కిన ఆటో సందుమలుపు తిరిగింది. సుప్రియకు మతిపోయినట్టుగా ఉంది. పులి మీద పుట్రలా ఇదేం తమాషా? తన జీవితమే తడికల తప్పుగా మారిందా? ఆటో ఆగింది. ఆమె ఒక్కంగలో దూకి లోపలికి వెళ్ళింది. ఏమో, కిరాయి ఇవ్వు. అప్పుడు తన పొరపాటు గుర్తుకు వచ్చి తోచనట్టు నిలబడిపోయింది. తను పర్సు తీసుకుని రాలేదు. నువ్వామని విశాల బయటికి వచ్చింది. తల్లిని డబ్బు అడగాలని కూడా మర్చిపోయి ఆమెను కొత్తగా చూడసాగింది. ఏమిటేమని, ఏం జరిగిందే? నా కిరాయి ఇప్పించమ్మా ఆటో అతను అడిగాడు. విశాల మీటర్ చూసి డబ్బులిచ్చి పంపివేసింది. ఇప్పుడే వచ్చామని, మీ నాన్న క్యారియర్ తేవటానికి వెళ్లారు. భోజనం చేసి రావాలనుకున్నాం అన్నదామె. అమ్మా, నేనంటే నీకు ప్రేమ ఉందా? మణి, ఆమె అరిచింది. అవునమ్మా, ఎంత దారుణమైనా సరే నిజం కావాలి. చెప్పమ్మా, చెప్పు. నేను మీ బిడ్డనేనా? విశాల భుజాలు పట్టి కుదిపింది. మణి, నా తల్లి, నీకేమైందే? ఇప్పటి వరకేం కాలేదు. మీరు దాచిపెట్టిన విషయాలు చెప్పకపోతే ఏదో అవుతుంది అన్నది దృఢంగా. మణి, మావయ్య! ఆమె తోచినట్టు పిలిచింది. అమ్మా, నువ్వు తప్పించుకోవాలని చూస్తే నాపై ఒట్టే అన్నది తల్లి భుజాలు పట్టి కుదుపుతూ. మణి, మణి! ఆవిడ తల పట్టుకొని కూర్చుండిపోయింది. అమ్మా, ఆ నిజం చెప్పమ్మా. నా తల్లి ఎవరో చెప్పు. నేను కుష్ఠవ్యాధిగ్రస్తురాలి కూతుర్ని కానని చెప్పమ్మా. ఆ గౌతమి ఆటలు కట్టివేస్తాను అన్నది ఆవేశంగా. విశాల అసహాయంగా చూసింది. తన నోటి మీదుగా ఎలా చెబుతుంది? అమ్మా, ఈ ఉద్వేగం భరించలేనమ్మా. నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ నా ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయి. జీవితంలో అద్భుతం, రమణీయం అనుకునే మలుపు కూడా నా ప్రమేయం లేకుండానే ప్రక్కకు తిరిగింది. చెప్పమ్మా, చెప్పు అన్నది ఆవేశంగా. ప్రియా, ఏం చెప్పాలమ్మా? ఆ అభాగ్యురాల్ని వదిలేయి అన్నాడు క్యారియర్తో వచ్చిన వాసుదేవరావు. ఏమిటి? ఆమె అభాగ్యురాలా? అమ్మ అభాగ్యురాలా? కాదా? ప్రాణం కన్నా ఎక్కువగా పెంచిన కూతురు నువ్వు. తల్లివి కాదు. నా తల్లి ఎవరో చెప్పమంటే ఏం చెప్పను? ఆమె ఏం చెప్తుంది అన్నాడు కాస్త తీక్షణంగా. నాన్నా, నాన్నా, నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నా అనుభవాలు జీవితంలో ఏ ఆడపిల్లకు వద్దు అని వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి తండ్రి ఓదార్చిన తరువాత అసలు విషయం చెప్పింది. వారు కాసేపు అప్రతిభులైనట్టు ఉండిపోయారు. నీ తండ్రి ఎవరో నాకు తెలియదమ్మా. మీ అమ్మ మాత్రం వివరాలు చెప్పాడు. సుప్రియ లేచి కారు తాళాలు తీసుకుంది. ప్రియా, నేను వస్తానమ్మా. వాసుదేవరావు లేచాడు. వద్దు నాన్న, మీరు విశ్రాంతి తీసుకోండి అంటూనే కారు బయటికి తీసింది. అప్పుడే పరంధామయ్య లోపలికి వచ్చాడు. సో ఎట్ లాస్ట్ మీ ఆయన మడి విడిచిపెట్టాడన్నమాట అన్నాడు. సుప్రియ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏమిటి తాతయ్య, ఏమంటున్నారు? మీ ఆయన ఒక్కసారి మగాడు అయిపోయాడా అని. మీరంటున్నది ఏమిటన్నట్టు చూసింది. మరీ అమాయకంగా ముఖం పెట్టకు. ఆ నలిగిన ముఖం, కమిలిన పెదాలు అంటూ పకపక నవ్వాడు. తాతయ్య, ఆపండి. మీ జోకులు కేకులు అనుకునే మూడ్లో లేను. లెట్ మీ గో. విసురుగా బయటికి వచ్చింది. కారు తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు వెళ్ళింది. ఇక్కడ కళ్యాణి అనే ఆవిడ అనాథగా చేరిందట, కొంచెం పిలుస్తారా అన్నది. వాళ్ళు ముఖముఖాలు చూసుకుని ఒకసారి రిజిస్టర్ తిరగవేశారు. ఆ పేరుగల వారెవరూ లేరమ్మా అన్నారు అక్కడ వారు. హతాసురాలైంది. కొందరు సరైన పేర్లు వ్రాయించరు. వచ్చి మనిషిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నిస్తారా అన్నాడు గుమస్తా.
కొందరికి కారులో వచ్చిన వారంటే విపరీతమైన ఆరాధన, గౌరవము. ఊహూ అన్నది. ఆమెకు మనసులో ఎన్నో విషయాలు సినిమా రీల్లా తిరుగుతున్నాయి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. అందరినీ చూడగానే తల్లిని గుర్తుపట్టగల సంకేతం వస్తుందా? ఒకసారి అతని వంట వెళ్ళింది. అందరూ తమ తమ పనులు ఆపి లేచి నమస్కరించారు. ఇక్కడ ఇలాంటి శరణాలయం ఉందా? తన వెంట నడుస్తున్న అతన్ని అడిగింది. స్త్రీలకైతే ఇదొక్కటేనమ్మా అన్నాడు. వారికి ధన్యవాదాలు అర్పించి వస్తుంటే ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తండ్రి పర్సనల్ డ్రాయర్లో దొరికిన ఉత్తరం గుర్తుకు వచ్చింది. అందులో ఒక పోస్ట్ కార్డు దొరికింది. రాత అస్తవ్యస్తంగా ఉన్నది. మీరు రమ్మన్నా వచ్చే స్థితిలో లేను. నా ఆశీస్సులు అందజేయండి, కళ్యాణి. పైన మలక్పేట అడ్రస్ ఉంది, కానీ పోస్టల్ ముద్ర అది కాదు, స్పష్టంగా లేదు. పల్లి అని ఆఖరున చదవగలిగింది. ఏమేం పల్లెలు ఉన్నాయో గుర్తు చేసుకుంది. కారులోనే ఆలోచిస్తూ కూర్చుంది. కుష్ఠవ్యాధి వారికై ఏర్పరిచిన పురావాస కేంద్రం కూకట్పల్లిలో ఉన్నది. గౌతమి అన్నట్టు తన తల్లి అక్కడే ఉన్నదేమో. ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి లేరు. ముఖం కడిగి టీ త్రాగి నూతనోత్సాహంతో కారు తీసింది. హాల్లో వార్తాపత్రిక చదువుతున్న పరంధామయ్యను పలకరించలేదు. అరగంటలో కూకట్పల్లి చేరుకుంది. అక్కడ మొదట అనుమతి పొందిన వారినే లోపలికి రాణిస్తారు గాని కారున్న వారిని ఆటంక పెట్టరు. ఆమె వెళ్ళి అక్కడ అధికారిని కలుసుకుంది. అతను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరు. ఎం కళ్యాణి గారు ఇక్కడ ఉన్నారా? ఉన్నారమ్మా, పిలుస్తాను అన్నాడు. వద్దు, మనమే అక్కడికి వెళ్దాం అంది. మరో గంట ఆగి వెళ్దురు గాని అక్కడి వాతావరణం అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. అసహనంగా చూసింది. మరేం పర్వాలేదు, నేను మరీ అంత అమాయకురాల్ని కాను, పదండి. ఆమె లేచింది. ఆమెకిప్పుడు తన దాంపత్య జీవితం ఎలా, సిద్ధార్థను ఎలా ప్రసన్నం చేసుకోవాలన్న తపన లేదు. తన జీవిత రహస్యం తెలుసుకోవాలన్న ఆరాటమే ఉన్నది. అతని వెంట ఆ బంగళా వెనక్కు వెళ్ళింది. ఆ గదులు పూర్తిగా రోగగ్రస్తులైన వారివి. వారు కదల్లేరు. అతను చూపించాడు. ఆహా, మీ పేరు తెలుసుకోవచ్చునా? మై నేమ్ ఈజ్ శ్రీరామ్. అదిగో ఆ దూరాన కనిపించే గదులు పురుషులకై కేటాయించినవి. వాటి ప్రక్కన ఉండేవి దంపతులుండే గదులు. ఈ చివర స్త్రీలవి అన్నాడు శ్రీరామ్. ఊహూ, ఇక్కడ కూడా స్త్రీ పురుషులకు వేరు గదులా? అడిగింది. స్త్రీ పురుష సంబంధాలకు రోగాలు బాధలు అడ్డురావు. ఈ సుఖాలకు రాజులు రాజ్యాలు కోల్పోయారు అన్నాడు గంభీర హాసంతో. ఐసి అన్నది. అతని వెనుకే వెళ్ళి ఒక గది ముందు ఆగారు. కళ్యాణి గారున్నారా? శ్రీరామ్ అడిగాడు. కళ్యాణక్క, ఓ అక్క, నీకోసం ఎవరో వచ్చారు. ఓ 25 ఏళ్ల పడచ్చు అన్నది. ఆమె ఆరోగ్యంగా నిండుగా ఉన్నది. సుప్రియ దృష్టి అక్కడ లేదు. ఎదుటి గోడ మీది ఫోటోపై పడింది. తను సిద్ధార్థ పందిట్లో నుండి వచ్చి పూలదండలతో తీయించుకున్న ఫోటో. అది ఇక్కడికెలా వచ్చింది? ఎవరు అంటూ గది బయటికి వచ్చిన స్త్రీ ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయింది. తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. అమ్మా, సుప్రియ, సుప్రియ అన్నది ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ. సుప్రియ కళ్ళింత చేసుకుని చూసింది. కళ్యాణిని 1-2 సార్లు తన పుట్టినరోజు నాడు చూసింది. తన ఇంట్లోనే చూసింది. తల్లి స్నేహితురాలిగా పరిచయం చేశారు. సుప్రియ ఆశ్చర్యకరమైన చూపులకు ఆమె కలవరపడింది. అమ్మా నాన్న బావున్నారా తల్లి? అమ్మా ఆర్తిగా ఆవేదనగా కళ్ళల్లో నీరూరగా ఆమె దగ్గరగా వెళ్ళింది. ఆమె 2 చేతులు పట్టుకుంది. ఏమిటే? చేతులు దులపరించుకొని దూరం జరిగింది. అమ్మా, ఎన్నో అడగాలని ఉంది సుప్రియకు. కన్నబిడ్డను పరాయి వారికి వదిలేస్తావా అని, నేనేం తప్పు చేశానని. నోట మాట రాలేదు. కళ్యాణి కళ్ళల్లో నిండా నీరు. ఆ నీటిలో కన్నతల్లి హృదయం నగ్నంగా నాట్యం చేసింది. ఈసారి సుప్రియ వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. అమ్మా, అమ్మా అంటూ. ఆమె అణువణువు ఆక్రోశించసాగింది. ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు. కళ్యాణి గారు, ఆఫీస్లో కూర్చుందుర్రండి అన్నాడు శ్రీరామ్. ఇద్దరూ ఆఫీస్లోకి వచ్చారు. శ్రీరామ్ కాఫీ తెప్పించాడు. కాఫీ తెచ్చినతను కూడా రోగేనట. సుప్రియ కాఫీ త్రాగడానికి సందేహించింది. ఇది అంటువ్యాధి కాదు, మీరేం సందేహించవద్దు అన్నాడు. మరేం పర్వాలేదు అని కాఫీ త్రాగింది. ఎందుకు వచ్చావమ్మా? బాధగా అడిగింది కళ్యాణి. అమ్మా, నీ కూతురు నిన్నిలా వెతుక్కుంటూ రావటం ఆనందంగా లేదు, చెప్పమ్మా అన్నది ఆవేశంగా. ఆనందంతో పాటు అనుమానం కూడా ఉంది తల్లి. నేను శాపగ్రస్తను. నా వరస నీకు రాకూడదు అన్నది. అమ్మా, అవునమ్మా, పాపపుణ్యాల ఉనికి నిజమే అయితే
పూర్వజన్మ ఉంటే నేను పూర్వజన్మలో మహాపాపం చేసి ఉంటానమ్మా అన్నది ముత్యాల సరం తెగినట్టు పడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. అమ్మా, నా తండ్రెవరు? నీ తండ్రి సంగతి తర్వాత గాని నువ్విలా రావటం వాసుదేవరావు గారు, విశాల అంగీకరించారా? వారు అంగీకరించారు అన్నది జరిగింది క్లుప్తంగా చెప్పి. చాలా పొరపాటు చేశానమ్మా, వారికి నేను ఈ రోగంతో బాధపడుతున్నానని చెప్పలేదు అన్నది ఆదుర్దాగా. ఊహించానమ్మా, నువ్వు మలక్పేట స్టేట్ హోమ్ పేరు చెప్పగానే అన్నది. ఆ రహస్యం అలాగే ఉండనియ్యి. మీ అమ్మా నాన్నలకు నేనొక అనాథనని, నువ్వు అక్రమ సంతానానివని తెలుసు అన్నదామే. వారిని మోసం చేయటం కాదా? 20 సంవత్సరాల నాడు నిన్ను వదిలాను. నీకు గాని వారికి గాని ఈ జబ్బు ఛాయలున్నాయా అన్నది కళ్యాణి. అమ్మా, దయచేసి నీ కథంతా నాకు చెప్పమ్మా ప్లీజ్ బ్రతిమాలే ధోరణిలో అడిగింది సుప్రియ. కళ్యాణి గాఢంగా నిట్టూర్చింది. తనకు జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురవుతుందని ఏనాడూ ఊహించలేదు. ఆ చెట్టు క్రింద కూర్చుందాం పదా అన్నది. సుప్రియ తలాడించి బయటకు వచ్చింది. ఇద్దరూ వెళ్ళి చెట్టు క్రింద కూర్చున్నారు. తనెంత మతిమరుపు మనిషి! తల్లి దగ్గరకు వస్తూ పండ్లైనా పట్టరాని తన నిర్లక్ష్యానికి తిట్టుకుంది. అమ్మా, అలా వెళ్ళి కాఫీ త్రాగి వద్దామా? పద అన్నదామె. ఆమె ముఖంలోని వెలుగు చూసి సుప్రియే ఆశ్చర్యపోయింది. ఆమె రోగగ్రస్తురాలంటే ఎవరూ నమ్మరు. శివానంద పునరావాస కేంద్రానికి కొంత దూరంలో టీ బజ్జీల కొట్టు ఉంది. అక్కడికి వెళ్ళి బజ్జీలు తీసుకుని టీ తెప్పించుకున్నారు. ఒకప్పుడైతే అలాంటి హోటల్లో అడుగుపెట్టడం కూడా సహించేది కాదు. ఇద్దరూ వచ్చి రామకృష్ణ మిషన్ ఆసుపత్రి దగ్గర కూర్చున్నారు. నేను విజయనగరంలో పుట్టానమ్మా. మా నాన్న చాలా ఆస్తిపరుడు. నాకొక అన్న ఉండేవాడు. అతను నాకంటే 10 సంవత్సరాలు పెద్ద. ఏకైక పుత్రుడుగా అపురూపంగా ఆప్యాయతలు అందుకుంటున్న తరుణంలో నేను పుట్టాను. అతనికి అది గిట్టలేదు. మా నాన్నగారు రసిక పురుషులని అంటుండేవారు. ఆయన తిరిగి ఎవరి వల్లో ఈ వ్యాధి తెచ్చుకున్నారు. అది విన్న అమ్మ భరించలేకపోయింది. అప్పటికే అన్నయ్య వివాహం మామయ్య కూతురితో అయింది. ఇంట్లో మామయ్య పెత్తనమే. ఒకనాడు ఆయన నాన్నతో ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పాడు. బావా, ఇది అనుబంధాలకు ఆప్యాయతలకు నయం కాదు. మీరు ఈ ఇంట్లో ఉంటే నేను మా అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాను అన్నాడు. ఏం చేయాలో చెప్పండి. ఎక్కడైనా నాలాంటి వారి కోసం ఆసుపత్రి ఉంటే చూడు అన్నాడు నాన్న అసహాయంగా దీనంగా. ఆసుపత్రులంటే అందరికీ తెలుస్తుంది. పరువుగలవాడు తల ఎత్తుకు తిరిగే జబ్బా ఇది అన్నాడు ఈసడింపుగా. మరి నేను ఏం చేయాలి? అది కాదు నాన్న, విడిగా ఉంటే వేళ్లకు అన్నీ అమర్చి పెడతాము అన్నాడు అన్న. నాన్న అంగీకరించారు. అన్నయ్య రైల్వేలో పనిచేసేవాడు. ఆయనకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ క్వార్టర్ దొరికింది. సర్వెంట్ క్వార్టర్లో నాన్నగారి బస ఏర్పాటైంది. పొద్దున్నే కాఫీ మందు ఇచ్చి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేదాన్ని. మధ్యాహ్నం భోజనం పెట్టి మళ్ళీ స్నానం చేయాలి. రాత్రి అంతే. ఒకరోజు మా నాన్న బాధపడ్డాడు. కళ్యాణి, నువ్వు అన్నీ బయట నుండి అందివమ్మా. ప్రతిసారి స్నానం చేయటం ఎందుకు? నీ ఆరోగ్యం దెబ్బతింటే దిక్కేది అన్నారు. నేను చేసే పని మాత్రం ఏముంది? మీ గది మీరు తెరుచుకోవటం ఏమిటి నాన్న అన్నాను. అదేమిటి, బడికి పోవటం లేదా? ఎందుకులే నాన్న, ఎంత చదివినా ఆడదానికి వంట తప్పదుగా అన్నాను. నాకు తెలుసమ్మా, మీ అన్న వదిన పనివారికై ఖర్చు చేయరు. ఆయన బాధగా నిట్టూర్చారు. బయటవారికి ఆ ఇంట్లో నాన్న ఉన్నాడన్న సంగతే తెలియదు. అన్నయ్యకో కొడుకు పుట్టాడు. దాంతో ఆ ఇంట్లో మరీ కఠినమైన నియమాలు అవలంబించారు. తలుపులు మూసి ఉంచాలని నాన్నకు ఆజ్ఞాపించారు. నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నా అన్నయ్యను ఎదిరించే ధైర్యం, చొరవ లేవు అన్నది కళ్యాణి కళ్ళు ఒత్తుకుని. తాతయ్యకు బంధువులు స్నేహితులు లేరా అమ్మా? ఆర్తిగా అడిగింది సుప్రియ. నాన్న ఒంటరివాడు. ఉన్నదంతా అమ్మవైపు బంధువులే. వాళ్ళు వదిన బంధువులే. నాన్న మరీ దిగులు పడిపోయారు. మేము అన్నం పలహారాలు అందించాము గాని ఆయన తింటున్నారా పారేస్తున్నారా అని ఏనాడు చూడలేదు. రోజుకు రోజు నీరసించిపోయారు. ఒకరోజు కాఫీ ఇచ్చి వస్తుంటే పిలిచారు. అమ్మా, కాస్త తులసి తీర్థం తెచ్చిపెట్టు అన్నారు. నేను తులసి తీర్థం ఇచ్చి వచ్చాను. కాఫీ ఇవ్వటానికి ఇంతసేపా కళ్యాణి? వదిన కోపంగా అడిగింది. నాన్న తులసి తీర్థం అడిగారు వదినా అన్నాను. కర్మ, మదమెక్కి తిరిగి ఇప్పుడు మా ప్రాణాలు తీస్తున్నాడు. ఇంట్లోకి ఎవరు వస్తారో ఏం కొంప మునుగుతుందోనని భయపడి చావాలి. వదిన గొనుక్కుంది. ఆ రోజు నేను సహించలేకపోయాను. ఆయన మనల్ని ఏమంటున్నారు వదినా అన్నాను. నీకు కొమ్ములు వచ్చాయంటే అమ్మా? నాకు తెలియదు అన్నది ముఖం మార్చుకుని. ఆమెకు మళ్ళీ పురుడు వచ్చే రోజులు.
నాతో ఎక్కువ ఘర్షణ పడితే లాభం లేదని తెలిసిపోయింది. ఆమె ఆస్పత్రికి వెళ్ళింది. నేను ఒక్కర్తిని అన్నయ్యకు పనులు చేస్తూ, అన్నయ్య కొడుకుని చూస్తూ నాన్నను పలకరించడం కుదరనే లేదు. రాత్రి అన్నయ్య సంతోషంగా వచ్చాడు. తనకు కూతురు పుట్టిందట. ఆయనకు భోజనం పెట్టి బాబును నిద్రపుచ్చి నాన్నకు అన్నం తీసుకువెళ్ళాను. రోజులా దీపం వెలగటం లేదు. భజన వినపడటం లేదు. ఏమైందబ్బా, ఇంకేం అయింది ఆలస్యం అనుకుంటూ పిలిచాను. అతనికిష్టమైన రామదాసు సంకీర్తన కూడా వినిపించలేదు. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటుండేవాడు. నాన్నా నాన్నా 5 నిమిషాలు పిలిచినా పలుకలేదు. తలుపు నెట్టి లైటు వేశాను. కర్రలా బిగుసుకున్నారు. వెళ్ళి కదిపాను. ఎటు వేస్తే అటు కదిలాడు. అన్నయ్య కేక పెట్టాను. అన్నయ్య వచ్చాడు. గుమ్మంలో నిలబడే అంతా అయిపోయిందని నిర్ధారణ చేసుకున్నాడు. నువ్వు యువతలికి రా కేక వేశాడు. నాకున్న ఒక్కగానొక్క ఆత్మీయుడు పోయాడు. ఎలా వస్తాను? నాన్న శవంపై పడి రోదించాను. అన్నయ్య ఒక్కడుగు ముందుకు వేయలేదు. ఒక్క నిమిషం చూసి బయటికి వెళ్ళిపోయాడు. 1 గంట సేపు ఏడ్చాను. గూట్లోని ఒక్క మాత్ర వాడలేదు నాన్న. అనుమానంగా లేచి కిటికీ దగ్గర చూశాను. నిజంగానే మురుగు కంపు కొడుతోంది. తిను పదార్థాలన్నీ పడేశారు. నిజంగా అది ఆత్మహత్య కాదు కాదు హత్య అనిపించింది. అన్నయ్యతో పాటు ఓ మధ్య వయస్కుడు వచ్చాడు. అతని నోట్లో నుండి గప్పుమని సారాయి కంపు కొడుతోంది. అపన్నా, ఆ దుప్పట్లో అలాగే కట్టు. నీకు అనువుగా ఎత్తుకోవటానికి వీలుగా కట్టు అన్నాడు అన్నయ్య. మీరు నిశ్చింతగా ఉండండి బాబు, నేను చూసుకుంటా అని హామీ ఇచ్చి నాన్న శరీరాన్ని మూట కట్టాడు. నాన్న ఏడ్చాను. వద్దు, నాన్ననలా మూట కట్టవద్దు బ్రతిమాలాను. మేము మేళతాళాలతో సాగనంపుతాము. రేపు మన కొంపకు ఎవడన్నా వస్తాడటనా? ఇప్పటికే ఎంత ఖర్చు చేసి ఈ మనిషిని తెచ్చానో నీకేం తెలుసు అన్నాడు కోపంగా. నేనేం మాట్లాడలేకపోయాను. శవాన్ని మూట కట్టుకుపోయి తగలేసి స్నానం చేసి వచ్చాడు. నేను దీపం పెట్టి నాన్న పడవేసిన అన్నం పలహారాల కుప్పవంక చూశాను. కడుపులో చల్లకవ్వం పెట్టి దేవినట్టయింది. తెరలు తెరలుగా వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ కూర్చున్నాను. లేలే భలేదానివి, ఆయన మనల్ని ఉద్ధరించిందేమిటట అని కసిరాడు. కని పెంచిన తండ్రే కనీసం బాధలేదా? మనిషి ఇంత కఠినంగా ఎందుకు మారిపోతాడు? లేచి స్నానం చేసి పడుకున్నాను. మరునాడు లేచి ఫినాయిల్తో నాన్న ఉండే గది శుభ్రం చేశాను. ఇల్లంతా కడిగి సాయంత్రం వదినను చూడాలని బయలుదేరాను. నా మనసు బాధతో సుళ్ళు తిరుగుతోంది. ఏ వ్యక్తి తన అంతిమయాత్ర ఇంత నిస్సారంగా గడవాలని కోరుకోడేమో. దిక్కులేని వారిని మున్సిపాలిటీ వాళ్ళు ఇంతకంటే కాస్త దయగా లాగేస్తారు. వదిన నా ముఖం చూసి ఏమనుకుందో ఓదార్చింది. కళ్యాణి, ఆయన పోవటం ఆయనకే కాదు మనకు విముక్తే. వ్యాధిగ్రస్తుడైన తండ్రి ఇంట్లో ఉన్నాడంటే ఎవరు వస్తారు నీకోసం? ఒక్కొక్కరి చావు అలా రాసిపెట్టి ఉంటుంది అన్నది. నిజమేనేమో అనుకున్నాను. 4 రోజులకు అన్నయ్య ఎక్కడికో వెళ్ళి కర్మకాండ ముగించుకు వచ్చాడు. వదిన ఆసుపత్రి నుండి వచ్చింది. మా వారు కళ్యాణి ఒక తరం వారు. మాకిద్దరు చాలు, అందుకే ఆయనను ఆపరేషన్ చేయించుకోమన్నాను. చచ్చి ఏ లోకాన ఉన్నారో గాని మా మామగారు ముందు చూపు గల మనిషి అంటూ పొగట్టం మొదలుపెట్టింది వదిన. మా వారు కళ్యాణి మొదటి బిడ్డ అంటారు. 10,000 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాము అనేది. అన్నయ్య కూడా చాలా ప్రేమగా చూసేవారు. పాప నామకరణం చేశాక అన్నయ్య విజయనగరం వెళ్ళి వచ్చాడు. ఏమైందో ఏమో, నేనంటే భార్యాభర్తలు చిరుబురులాడటం మొదలుపెట్టారు. నాకేం అర్థం కాలేదు. ఒకరోజు మావయ్య వచ్చినప్పుడు మాటల సందర్భంలో బయటపడింది అసలు విషయం. అన్నయ్యకు నాకు సమంగా పంచారట ఆస్తి. వీల్నామా చూసి అన్నయ్య చిందులు వేశాడట. మేమంతా ఆడపిల్లలను కనలేదా ఏం? మీ మామయ్య కన్నాడా? కొడుకు కొరివి పెట్టేవాడన్న జ్ఞానం లేకపోతే ఎలా అంటున్నాడు. ఆ ముసలాడి కుళ్ళుబుద్ధి మూలంగానే కుళ్ళి కుళ్ళి చచ్చాడు అన్నది వదిన. నాకు లావాలా కడుపు కుతకుతమంటోంది. కానీ ఏం చేయను? ఆ శనిని విరగడ చేయాలి అన్నాడు మావయ్య నన్ను ఉద్దేశించి. అమ్మో, ఈ చాకరీ నా వల్ల కాదు. 2 పిల్లలు పెరిగాక చూస్తాం నాన్నా అన్నది వదిన. అవును మావయ్య, ఆ ముసలాడు వ్రాసిన విల్లు మన పేర వ్రాయించుకొని ఆలోచిస్తాను. దానికి పెళ్లి చేస్తే వచ్చినవాడు నాకు మగడు అవుతాడు అన్నాడు అన్నయ్య. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏమైందో నాకైతే తెలియదు కానీ అన్నయ్య వదిన విచారంగా ముఖాలు పెట్టుకుని నన్ను జాలిగా చూశారు. నా కంచము నా పడక అన్నీ వేరయ్యాయి. నాన్నగారి గదిలోకి మార్చారు. వదిన నాకు నాకు అడగలేకపోయాను. అవునమ్మా, మనం ఏం పాపం చేశామో ఆ భగవంతుడు పరీక్షిస్తున్నాడు.
చిన్నదానవు, నీకీ పాపం ఎందుకు చెప్పు? వదిన ఏడ్చింది. నా నవనాడులు కృంగిపోయాయి. ఏడ్చాను. చనిపోతే బావుండునని పదే పదే అనుకున్నాను. నాన్న ఓ మూల పడి ఉన్నాడు. కానీ నేను మాత్రం చాకరీ చేస్తూ అంటరాని దానిలా తిరుగుతున్నాను. అప్పుడే అన్నయ్యకు సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ త్వరగా ఇల్లు దొరకవు. ప్రైవేటుగా అద్దెకు తీసుకున్నారు. 3 గదుల వాటా. అక్కడ నాకు వేరే గది ఇవ్వటం కుదరలేదు. వదిన రోజూ విసుక్కునేది. అన్నయ్య ముందుకెళ్లాలంటే భయం. ఎక్కడ నిల్చున్నా తప్పే. ఇద్దరూ అరిచేవారు. అలాంటి తరుణంలో మా వాటా ప్రక్కకి ఓ సోషల్ వర్కర్ వచ్చింది. ఆమె పేరు కస్తూరీదేవి. ఆమె ఒకరోజు వదినను నిలదీసింది. పిల్ల నేరం ఏమిటి? జీవశ్చవంలా ఎందుకు చంపుతారు? తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పించండి అన్నది. వదిన ఆమెతో ఎంతో అభిమానంగా తన గోడు వెళ్ళబోసుకుంది. ఎక్కడుంటాయో తెలియదమ్మా, ఇంట్లో మాకు బాధగానే ఉంటుంది అన్నది. ఆ తర్వాత రోజు వెళ్ళటం రావటంతో మా విషయాలు చెప్పింది. ఇంకేం చెప్పిందో గాని కస్తూరీదేవి ఒకరోజు నన్ను ప్రయాణం చేయమని వచ్చింది. ఎక్కడికి వదినా? ఆశ్చర్యంగా అడిగాను. కుష్ఠవ్యాధి పునరావాస కేంద్రానికమ్మా. చూడు కళ్యాణి, మనలాంటి వారి కష్టాలు ఇంకొకరితో పోల్చితే తక్కువ అనిపించినప్పుడే తృప్తిగా బ్రతుకుతాం. నువ్విక్కడ కృంగి కృషించి పోయే కంటే నీలాంటి వారెందరో ఉన్న పునరావాస కేంద్రంలో ఉండి చికిత్స పొందు. కస్తూరీదేవి నచ్చచెప్పింది. తయారయ్యాను. ఆమె అన్నది నిజమే అనిపించింది. నాకేం బాధగా లేదు. ఇక్కడ ప్రేమగా చూసేవారుంటే బాధ కలిగేదేమో. నాకున్న 4 చీరలు తీసుకుని కస్తూరీదేవి వెంట పునరావాస కేంద్రానికి వెళ్ళాను. వెళ్తుంటే వదిన 10 రూపాయలు ఇచ్చింది. కళ్యాణి, నెల నెలా 10 రూపాయలు పంపుతాను. నీవు దేనికి కష్టపడకమ్మా. ఘనంగా పెళ్లి చేద్దామనుకుంటే మన రాత ఇట్లా ఏడ్చింది అన్నది కళ్ళు ఒత్తుకుని. నేను కంటతడి పెట్టుకుని కస్తూరీదేవి వెంట వెళ్ళి చేరాను. అప్పుడు మేమున్న పునరావాస కేంద్రం ఇంత పెద్దది కాదు. చేతనైన వాళ్ళు వారి రేషన్ తీసుకుని వండుకోవటం, వ్యాధి ముదిరిన వారికి వండి పెట్టేవారం. ఇంట్లో పని అలవాటైంది. అందరికీ ఏదో పని చేస్తూ సహాయపడేదాన్ని. 6 నెలలు గడిచాయి. మొదటి 5-6 నెలలు నెల నెలా 10 రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత అవి లేవు. ఎవరూ నన్ను చూడాలనే రాలేదు. కస్తూరీదేవి చెప్పిన దాంట్లో నిజం చాలా ఉంది. నాకంటే దీనమైన స్థితిలో ఉన్నవారిని చూసి నన్ను నేను మర్చిపోయాను. అదో లోకం. అక్కడే ఆట పాట ఎంత పని చేసినా అసంతృప్తి పడేవారు లేరు. స్వేచ్ఛగా హాయిగా కాకపోయినా సంతోషంగా ఉన్నాను. అప్పుడే జర్మనీ నుండి పెద్ద డాక్టర్ వచ్చాడు. నన్ను పరీక్ష చేశాడు. ఈ అమ్మాయిని ఎందుకు చేర్చినట్లు అని ఆంగ్లంలో ప్రశ్నించాడు. కొంత అర్థమైంది. పునరావాస కేంద్రం మేనేజరు నన్ను పిలిచారు. అనుమానంపై ఇక్కడ చేర్చారు. నీకేం రోగం లేదు, హాయిగా వెళ్ళిపో అన్నాడు. నా గుండె దడదడలాడింది. ఎక్కడికి వెళ్ళను? ఏం చెయ్యను? సంవత్సరం దాటినా ఒక్కసారి వచ్చి చూడని పెద్దలను ఏం చేయను? అయినా తప్పదని బయలుదేరాను. కానీ అన్నయ్యకు ట్రాన్స్ఫర్ అయిందట. అతని అడ్రస్ ఎవరూ పూర్తిగా చెప్పలేకపోయారు. తిరిగి సాయంత్రం మళ్ళీ పునరావాస కేంద్రం చేరుకున్నాను. మేనేజర్తో విషయం చెప్పాను. మీ ఊరు వెళ్ళమ్మా అన్నారు. అతనిచ్చిన డబ్బు తీసుకుని విజయనగరం బయలుదేరాను. లీలగా పేటలు గుర్తున్నాయి. ఇల్లు గుర్తుంది. మనుషులెవరూ తెలియదు. మా ఇల్లు వెతుక్కొని వెళ్ళి అన్నయ్య గురించి వాకబు చేశాం. పాపం తండ్రి చెల్లెలు మరణించడంతో మతిపోయినట్టయి ఆస్తి అంతా అమ్ముకుని పోయాడు. మీరు బంధువులా అడిగింది. నా చావు కోరాడా అన్నయ్య? ఇంతకంటే దారుణం మరేముంటుంది? రక్తం పంచుకు పుట్టాము. నాకు అక్కడ ఒక్క నిమిషం ఉండాలనిపించలేదు. వచ్చి స్టేషన్లో కూర్చున్నాను. హైదరాబాద్ వెళ్ళే బండి రాగానే ఎక్కేసి మళ్ళీ పునరావాస కేంద్రానికి వచ్చేశాను. మేనేజర్ గారు నా జాలిగాథ విని సానుభూతి చూపారు. సార్, నాకేదైనా ఉద్యోగం ఇవ్వండి, వీరితోనే ఉండిపోతాను అన్నాను. నీవు ఆరోగ్యవంతురాలివి, నిన్నెలా ఉంచుతాము అన్నారు. మీరు ఆరోగ్యవంతులేగా అన్నాను. ఆ జబ్బు రావటానికి చాలా కాలం పడుతుందట. అక్కడే చిన్న పని దొరికింది. అక్కడే ఉండిపోయాను. ఒకనాడు ఉదయం లేచి చూసేసరికి మగవారుండే గదుల ముందు ఒక అందమైన పురుషుడు కనిపించాడు. నాకు చాలా బాధ కలిగింది. ఇంత అందం ఇచ్చి భగవంతుడు ఈ జబ్బు కూడా వరంగా ఇచ్చాడు. నిట్టూర్చి వెళ్ళిపోయాను. ఒక రోజున మేనేజర్ గారు నన్ను పిలిచాడు. కళ్యాణి, ఇతను ఆనంద్ అని కొత్తగా ఇక్కడ చేరాడు. రిపబ్లిక్ డేకి ఏదో ప్రోగ్రాం ఇద్దామంటున్నాడు. అతనితో పాటు నాటికలో నువ్వు వేషం వేయాలట అన్నాడు. నాకు వేషమా? నేనేం వేయగలను? వేయించగలనంటున్నాడు మన ఆనంద్. తలెత్తి చూశాను. అతని కళ్ళల్లో విపరీతమైన ఆకర్షణ అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. మీ ఇష్టం అన్నాను.
ఆ నిమిషంలో అతని సాన్నిధ్యం కోరుకుంది నా మనసు. మరునాడు రిహార్సల్స్కు వెళ్ళాను. భర్తకు స్వాతంత్ర్యం అంటే ఏమిటో చెప్పి యుద్ధానికి సిద్ధం చేసే పాత్ర నాది. భార్య, ఇల్లు అంటూ ప్రలోభపడే భర్త ఆనంద్. అతనితో నటిస్తున్నాననుకోవడం లేదు. అతను నిజంగా నా భర్త అన్న భావన కలగసాగింది. ఒకనాడు ఆఖరి సీను చేస్తున్నాము. అతను అవిటివాడయి తిరిగి వస్తే నీకు నేను చేతులు కళ్ళు అంటూ అతని హృదయంలో తల పెట్టుకుని ఏడ్చే సీను చేసి అతని హృదయాన్ని హత్తుకుపోయాను. అతను మెల్లగా వీపు తట్టాడు. కళ్యాణి ఏయ్ అన్నాడు. దూరంగా జరిగాను. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఎన్నడూ లేని వింత అనుభూతి, మళ్ళీ మళ్ళీ కావాలనుకునే స్పర్శ. మెల్లగా లేచి బయటికి వచ్చాను. దూరంగా చెట్టు క్రింద శ్రావ్యమైన కంఠంతో రామాయణ సంకీర్తనం వినిపించింది. అటు వెళ్ళి నిశ్శబ్దంగా ప్రక్కన కూర్చున్నాను. ఆయన తన్మయత్వంతో పాడుతున్నాడు. అలా అరగంట గడిచింది. ఏదో నా చేతిపై ప్రాకినట్టయింది. అమ్మో అన్నాను ఉలిక్కిపడి. ఆ ఎవరు? నువ్వా కళ్యాణి? అతను ఆశ్చర్యంగా చూశాడు. నిద్ర పట్టలేదు. నాకు నిద్ర పట్టకనే ఇలా వచ్చి పాడుకుంటున్నాను అన్నాడు. ఆ నవ్వు సమ్మోహనపరిచేదిగా ఉంది. మైమరిచి చూశాను. ఇద్దరం అలా చాలాసార్లు కలుసుకున్నాము. ఒక్కరోజు అతడిని చూడందే ఉండలేని స్థితికి వచ్చాను. కళ్యాణి, నీకు ఈ జబ్బు లేకుంటే ఎత్తుకుపోయి వివాహం చేసుకునేవాడిని సుమా అన్నాడు ఓ రోజు. నాకు జబ్బేం లేదు అని జరిగిందంతా చెప్పాను. స్వంత అన్న అంత దుర్మార్గానికి పాల్పడ్డా? ఆనంద్ ఆశ్చర్యపోయాడు. నాకేం జబ్బు లేదనుకున్నాక అతను మరింత చేరువయ్యాడు నాకు. అతని మాటలు పాటలే ప్రపంచంగా మారింది. కళ్యాణి, నాకు జబ్బు ఉంటే పర్వాలేదా అన్నాడు. మీకు జబ్బున్న ఛాయలేం కనిపించడం లేదు. ఉన్నా పర్వాలేదు. ప్రేమ అమరమైనది. 4 రోజుల అనుభవం అయినా చాలు అన్నాను. మొదటిసారిగా అతను ఉద్వేగంగా నన్ను హృదయానికి హత్తుకున్నారు. ముఖం చుంబించారు. మరునాడు మేనేజర్తో మా వివాహం గురించి చర్చించాము. అతను చాలా సంతోషించాడు. వెంటనే క్లుప్తంగా మా వివాహానికి ఏర్పాట్లు చేశాడు. అతని అంగీకారం నన్ను ఆశ్చర్యపరిచింది. నీకేం జబ్బు లేదు, అతన్ని వివాహం చేసుకుని జబ్బు తెచ్చుకుంటావా అని మందలిస్తాడనుకున్నాను. వివాహం కాగానే మొదట అతనికి నమస్కరించాము. కళ్యాణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. కొన్ని కారణాల వల్ల ముఖం దాచుకుని తిరుగుతున్నాడు ఆనంద్. అతడు జబ్బు మనిషి కాడు అన్నాడు. నాకెంత సంతోషం వేసిందో చెప్పలేను. 1 సంవత్సరం రోజులు 1 గంటలా గడిపాము. ఆనంద్ హృదయం నవనీతమే. ఏమండి, ఏ జబ్బు లేకనే ఎందుకు చేరారు? తర్వాత చెప్తానులే అనేవారు. నాకు తల్లినవుతానేమోనని అనుమానంగా ఉందండి అన్నాను. ఈజ్ ఇట్? చాలా సంతోషం కళ్యాణి అంటుండగానే బయట తలుపు కొట్టారు. నన్ను దూరం జరిపి లేచి వెళ్ళారు. తలుపు తీయగానే పోలీసులు కనిపించారు. మిస్టర్ ఆనంద్, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. నాకు మతిపోయింది. ఏమైందండి అంటూ ఆయనను అడిగాను. నువ్వేం కంగారు పడకు అని నన్ను ఓదార్చారు. పోలీసుల వెంట వెళ్ళిపోయారు. నాకు దుఃఖం ఆగలేదు. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. సాయంత్రం మేనేజర్ గారు నీరసంగా వచ్చారు. వారేం చేశారు మేనేజర్ గారు? ఆదుర్దాగా అడిగాను. మనం మోసపోయాం కళ్యాణి. అతను విప్లవ నాయకుడు. 2 సంవత్సరాల క్రితం గంగలూరు జమీందారును హత్య చేసింది వీరేనట అన్నారు. నా నవనాడులు కృంగిపోయాయి. పెద్దగా ఏడవటానికి కూడా అవకాశం లేదు. కళ్యాణి, ఈ విషయం బయటికి పొక్కరాదు. పునరావాస కేంద్రం ప్రజాహిత కార్యక్రమాలు చేస్తోంది. దానికి భంగం కలుగరాదు. నేను జాలితో చేసిన పని ఇంత ప్రమాదానికి దారితీస్తుందనుకోలేదు అన్నారు ఆయన అశాంతిగా. 2 రోజులు నన్ను చూడగానే ఆనంద్ను తిట్టేవారు. వారు తిట్టడం నాకేం బాధగా లేదు. నాకు పిట్టకథ చెప్పాడమ్మా. తను కొన్నాళ్ళు అందరికీ దూరంగా ఉండాలని, అందుకే ఈ అవతారం అని చెప్పాడు. కష్టాలలో ఉన్నాడని అనుకున్నాను అన్నాడు. ఆనంద్ తెలివిగా కుష్ఠవ్యాధి వారి పునరావాస కేంద్రం ఎన్నుకున్నాడు. అక్కడైతే ఎవరూ రారని అతని నమ్మకం కాబోలు. నాకేం తోచలేదు. ఆనంద్పై చెప్పలేని కసి పెరిగింది. నన్ను అందరూ వంచారు. నేనేం పాపం చేశాను? వారం రోజులకు మేనేజర్ గారు పిలిపించారు. భయపడుతూ అతని గదిలోకి వెళ్ళాను. హంతకుడి భార్యకు చోటు లేదంటారో ఏమో. మేనేజర్ ఎదురుగా ఆనంద్ లాంటి యువకుడు కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే నా చేతులు పట్టుకొని బావురుమన్నాడు. వదినా, అన్నయ్య ఎంత పని చేశాడు అన్నాడు కళ్ళు ఒత్తుకుని. నేను అయోమయంగా చూశాను. ఆనంద్ తమ్ముడటమ్మా అన్నారు మేనేజర్. నిజానికి అన్నయ్య నిర్దోషి వదినా. ఆయన ఇంట్లో ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి అన్నాడు. అతను చెప్పిన విషయాలు వింటుంటే కొండంత ధైర్యం వచ్చింది.
రావదినా, ఇంటికి వెళ్దాం, అన్నయ్య వివాహం చేసుకున్నట్టు చెప్పనే లేదు అన్నాడు. నడి సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఆధారం దొరికినట్లయింది. నాకొక ఇల్లుంది, మరుదులున్నారు, నాకేం కావాలి ఇంకా అనుకున్నాను. నాన్నగారెప్పుడు తన కుటుంబం విషయాలు చెప్పలేదా అమ్మా? కళ్యాణి కంటనీరు కారిపోతోంది. కొత్తగా అప్పుడే విషయం విన్నంత బాధపడుతోంది. లేదు సుప్రియ, ఆ సంవత్సర కాలము నా జీవితంలో సువర్ణాక్షరాలతో వ్రాసుకోవలసిన రోజులు. ఒక మధురమైన మహాకావ్యంలా సాగిపోయింది. ఒకరికొకరం అన్నట్టు బ్రతికాము. ఒకరినొకరు పొగుడుకోవడానికే సమయం దొరకలేదు. 1-2 సార్లు నేను అతని గురించి అడగబోయాను. కళ్యాణి, నీవంటే జాలి ఎందుకో తెలుసా? నాలాంటిదే నీ చరిత్ర కూడా. అవసరం వస్తే అంతా చెబుతాను. నా జీవితంలో మొదటి స్థానం నీకే అన్నారు. అంత మాట అన్నాక మళ్ళీ అడగటం భావ్యం కాదని ఊరుకున్నాను అన్నది. మరి బాబాయ్ వచ్చి తీసుకువెళ్లారా? ఉత్కంఠతగా అడిగింది. అన్నీ సర్దుకొని తయారుగా ఉండండి, రేపు ఉదయం మన ఊరు వెళ్దాం అన్నాడు. అతనికి నమస్కరించాను. ఏమండి, మీరు నా పాలిట దేవుడండి, దేవుడు అన్నాను. మీరు అండి అని నన్ను దూరం చేయకూదినా? నా పేరు శివానంద్, అన్నయ్య పేరు రమానంద్, చెప్పే ఉంటారు. చెప్పినట్లే ఉన్నారు అన్నాను. శివ అంటారందరూ, మీరు అలాగే పిలవండి అన్నాడు. అలాగే బాబు, అలాగే అన్నాను కళ్ళు ఒత్తుకొని. కళ్యాణి, ఇన్నాళ్ళున్నావు, 1 వారం రోజులుండమ్మా, నేనొకసారి ఇంటికి వెళ్ళి రావాలి అన్నాడు మేనేజర్. ఎన్ని రోజులుండమన్నా ఉంటాను, అయినవారు కాదన్నప్పుడు అమ్మలా ఆదుకున్న సంస్థ ఇది అన్నాను. వారం రోజులకు శివానంద్ వచ్చి తీసుకువెళ్తానన్నాడు. నాకు ఆనంద్ను చూసి అసలు విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడే పోలీసులు వచ్చి నన్ను తీసుకువెళ్లారు. కటకటాలలో ఉన్న ఆయనను చూస్తే దుఃఖం ఆగలేదు. ఊరుకో కళ్యాణి, ఊరుకో అన్నారు. అతనికి కన్నీళ్ల పర్యంతం అయింది. నేను చేసుకున్న నిర్ణయాలు, అతన్ని అసహించుకున్న సంఘటనలు మర్చిపోయాను. ఏమండి అంటూ శివానంద్ విషయం చెప్పాను. ఆనందిస్తాడనుకున్న నాకు అతని ముఖం జేవరించడం కనిపించింది. ఆ పురుగు నీ దగ్గరకు చేరాడా? అతను చాలా మంచివాడని చెప్పబోయాను. కళ్యాణి, వాడి తల్లి డబ్బు మనుషులు. వాళ్ళ కన్ను నా ఆస్తిపైనే ఉంది. ఆస్తి నాకు, నా పిల్లలకు చెందాలని వ్రాశారు నాన్న. అందుకే నన్ను, నాకు సంబంధించిన వారెవరినీ లేకుండా చేయాలని వారి ప్రయత్నం అన్నాడు ఆనంద్. అతను మీ తమ్ముడేగా? తమ్ముడే, నాలాగే ఉంటాడు కూడాను. కానీ అతని తల్లి వేరు. నాన్నను వలలో వేసుకొని ఆస్తి కాజేయాలని వచ్చిన మాయలాడి. వాళ్ళ నీడ కూడా నీ మీద పడవద్దు అన్నాడు ఆనంద్. మీరు నా నోట్లో నుండి మాట రాలేదు. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు కళ్యాణి. ఈ హత్యతో మీకు సంబంధం ఉందా అని అడుగుతావు. ఉంది. మేము చేసింది చట్టం దృష్టిలో నేరం. కానీ వాడు చేసింది ఏమిటో తెలుసా? ఊళ్ళో అందమైన ఆడపిల్లలకు సజీవ సమాధి కట్టాడు అన్నారు పళ్ళు కొరుకుతూ. పగతో పగ ఆరిపోదని నాకు తెలుసు, కానీ ఆయనకు చెప్పే ధైర్యం లేదు. అసలు అతన్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తోందే తప్ప నోట మాట రాలేదు. సమయం అయిపోయిందన్నారు. కళ్యాణి, నువ్వు తల్లివి కాబోతున్నావని తెలిసి ఉంటుంది. అందుకే వారి ప్రయత్నం. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నారు. తలాడించి వచ్చేశాను. తను చెప్పినట్టే వచ్చాడు శివానంద్. అతని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. శివ, నీ వెంట రావాలనుకున్నాను, కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఇక్కడ నాకు జబ్బుందని తేలింది. పిల్లా పాపలున్న ఇల్లు మీది. నేను అక్కడికి రాను. నీకు దయ ఉంటే ఇంత డబ్బు పంపించు అన్నాను. అతను ఒక్క క్షణం మాట రానట్టు ఉండిపోయాడు. మరేం పర్వాలేదు వదినా, అంతగా అయితే విడిగా ఉండు అన్నాడు. విడిగా ఉండి మా ఇంట్లో అనుభవించిన నరకం చాలు. మళ్ళీ అలాంటి నరకం పగవారికి కూడా వద్దు అన్నాను. అతను మేనేజర్తో మాట్లాడాలనుకున్నాడు. వీలు కాలేదు. వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకున్నాను. ఆ సమయానికంత త్వరగా ఉపాయం తట్టినందుకు సంతోషించాను. మనుషుల్ని పరిస్థితులు మారుస్తాయేమో. మేనేజర్ గారితో అంతా చెప్పాను. ఆ సాయంత్రం, ఇది ఒక పవిత్ర భావంతో స్థాపించిన సేవా సంస్థ. ఇక్కడ ఇలాంటి అబద్ధాలు ఆడటం కుదరదమ్మాయి. ఏదో ఆలోచించాలి అన్నాడు మేనేజరు. మా వారు ధనవంతులే మేనేజర్ గారు. వారు విడుదల కాగానే మీ సంస్థకు కావలసినంత చందా ఇప్పిస్తాను అన్నాను. చందా గురించి కాదమ్మా, ఇది బయటికి తెలిస్తే బాగుంటుందా? పురుడు వచ్చే వరకుండి ఆ తర్వాత ఏదో ఏర్పాటు చేసుకోవాలి. అప్పటికి ఆయన బయటికి వస్తారు అన్నాను నమ్మకంగా. వారం రోజుల తర్వాత ఒక నడి వయసున్నావిడ శివానంద్ వచ్చారు. నాకు పళ్ళు, చీరలు తెచ్చారు. ఎంత కష్టం వచ్చిందే తల్లి నీకు. నాతో ఒక్క మాటన్నా కడుపులో పెట్టుకుని కాపాడును అన్నది. అమ్మా, వదినా అన్నాడు శివానంద్. ఏమిటోనే అమ్మా,
ఆనంద్కు తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. అందుకే నా పేరెత్తితే మండిపడతాడు. వాడికేదో ద్రోహం చేస్తాననుకుంటాడు. నిన్ను వివాహం చేసుకున్నాడు. తప్పు వాడిది గాని నీది కాదుగా అన్నదామే. మరేనండి అన్నాను. ఒకవేళ వాడిని చూడటానికి వెళ్ళినా మా విషయం చెప్పకు. ఈ హత్యా నేరం చూడకుండా పోయారు. ఆయన అదృష్టవంతులు. ఆవిడ కళ్ళు ఒత్తుకుంది. వదినా, ఇక్కడ మందలో నువ్వొక్కతివి. వాళ్ళేం చూస్తారు? మన డాక్టర్కు చూపిస్తాను, రాకూడదు అన్నాడు. ఏం చెప్పాలో తెలియలేదు. మాటలకు తడబడ్డాను. ఆపద్బాంధవుడిలా మేనేజర్ అందుకున్నాడు. జర్మనీ స్పెషలిస్టు చూశారు. అంతకంటే పెద్ద డాక్టరు బయట ఉన్నాడనుకోను. అనవసరంగా ఆమెను అపహాస్యం చేయటం తప్ప అన్నాడు. వాళ్ళు ఏమనక వెళ్ళిపోయారు. వాళ్ళు తెచ్చే పండ్లు తీసుకున్నాను కానీ మిఠాయిలు తినుబండారాలు పారేసేదాన్ని. ఆయన కేసు జరుగుతోంది. మా పునరావాస కేంద్రంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలున్నారు. ఒక లాయర్ గారున్నారు. ఆనంద్ కేసు ఆయనతో చర్చించుతుండేదాన్ని. ఒకరోజు శివానంద్ వచ్చి జాలిగా తన అభిప్రాయం చెప్పాడు. వదినా, నువ్వేమనుకోనంటే ఓ విషయం చెప్పాలి. చెప్పు శివానంద్. అనుకోవటానికి ఏముంది? ఈ మధ్య అన్నయ్యను కలిశావా? కలిశాను. ఏ విషయం గుర్తుండదు శివ. ఆయనను చూస్తే దుఃఖం ముంచుకు వస్తుంది అన్నాను. నీకు పాప పుట్టబోయే విషయం చెప్పావా? తెలుసు అన్నాను. ఇక్కడి నియమానుసారంగా ఆ పుట్టిన పాపను నీ దగ్గర ఉంచరట వదినా. తల్లిదండ్రులకు దూరంగా పెంచుతారట అన్నాడు. ఆ విషయం నాకు తెలియదే అన్నాను. అందుకే పాప బాబు ఎవరు పుట్టినా మాకిచ్చివేయాలి వదినా. ప్రాణప్రదంగా పెంచుకుంటాము అన్నాడు. నాకు తెలుసు ప్రాణప్రదం అంటే ఏమిటో. ప్రాణాలు తీస్తారని నాకు ఒకటే దిగులుగా ఉంది. నేను ఇవ్వనంటే బలవంతంగా తీసుకుపోయేలా ఉన్నారు. నా సంతానాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. వారం వారం శివానంద్ రావటం చూస్తే నా కడుపులో తిప్పినట్టు అవుతోంది. అప్పుడే ఆనంద్ వాళ్ళ కేసు తీర్పు వచ్చింది. ఆనంద్కు మరో 3 సహచరులకు 21 సంవత్సరం కఠిన శిక్ష పడింది. హైకోర్టుకు అప్పీల్ చేసే దాతలేరి? శివానంద్తో అన్నానీ విషయం. లాభం లేదు వదినా, డబ్బుదండగా. లాయర్లు అంతా చెప్పారుగా అని తీసిపారేశాడు. అతని ఆంతర్యం అర్థమైపోయింది. అందరి కుష్ఠవ్యాధిగ్రస్తుల పిల్లలను పెంచినట్లు దూరంగా పెంచినా అతను బ్రతికనివ్వడని తెలుసు. నాకు నెలలు నిండుతుంటే ప్రపంచంలో లేని విచారం పట్టుకుంది. ఆ రోజు మధ్యరాత్రి నొప్పులు ప్రారంభం అయ్యాయి. మేనేజర్ గారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాను. అప్పుడే అక్కడికి ఒక యువకుడు ఓ యువతిని నడిపించుకు వచ్చాడు. వాసు, నా ప్రాణం పోతోంది అంటూ ఆమె గిలగిల్లాడిపోతోంది. నీ ప్రాణానికి నా ప్రాణం డియర్, కంగారు లేదు. డెలివరీ అంటే మాటలా? అతను పొదవి పట్టుకుని వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఆమె ఎంత అదృష్టవంతురాలు. అతను వేడిగా కాఫీ త్రాగించాడు. డాక్టర్, అసలే మా విశాల భయస్తురాలు. సిటీకి వెళ్లేంత లోపల ప్రసవం అవుతే కష్టమని చేర్పించాను. అతను డాక్టర్ అమ్మతో అంటున్నాడు. మరేం దిగులు పడకండి. ఇక్కడ రోజుకు మినిమం 10 మందికి పురుడు పోస్తాము. ఆమె నవ్వింది. అతన్ని చూస్తుంటే ఆనంద్ గుర్తుకు వచ్చాడు. అతనుంటే ఇలాంటి అపురూపమే జరిగేది నాకు. నా దగ్గర 4 రూపాయలు తప్ప ఏం లేవు. కాకుంటే 1 గంట ముందు విశాల ప్రసవించింది. పుట్టగానే పాప పోయింది. డాక్టర్, విశాల లేవగానే పుట్టిన బిడ్డ పోయిందని తెలిస్తే బ్రతకదు. తనకు పిల్లలు పుట్టే యోగం లేదని ఎలా చెప్పేది? ఆయన కుమిలిపోతున్నాడు. నేను కుమిలిపోతున్నాను. నాకు పాప పుట్టింది. ఆ పాప పుట్టుకకు సంతోషించే వారు లేరు, కానీ ఏడ్చేవారున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి. పగవారికి కూడా వద్దు. డాక్టర్, విశాల స్పృహలోకి వచ్చేసరికి సజీవంగా ఉన్న పాపో బాబో ఆమె దగ్గరుండాలి. మిస్టర్, మృత శిశువుకు ప్రాణం పోయటానికి మేమేం దేవుళ్ళం కాము. డాక్టరమ్మ కంఠం కఠినంగా వినిపించింది. డాక్టర్, మా విశాల జీవితం కాపాడండి. నేనేం చేయను? బీ బోల్డ్. ఆవిడ పాప కోసం అడిగితే ఇంటెన్సివ్ కేర్ వార్డులో ఉందని చెబుదాం అని ఓదార్చింది. డాక్టర్, నర్స్ వెళ్ళిపోయాక మెల్లగా పడక దిగి బయటకు వచ్చాను. వాసు అన్నాయన సర్వం పోగొట్టుకున్నట్టు వరండాలో నిలబడ్డాడు. అతని పాదాలకు నమస్కరించాను. ఏమ్మా, ఏమిటిది? బాబుగారు, అభ్యంతరం లేకపోతే నా పాపను మీరు తీసుకోండి అన్నాను. అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును బాబుగారు, నేనొక అనాథను. ఈ పాప తండ్రి జైలు పాలయ్యాడు. నా దగ్గర పెరగటం మంచిది కాదు అన్నాను. అతను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. అన్నింటికి జవాబులు చెప్పాను. కానీ ఒక్క విషయం మాత్రం అబద్ధం ఆడాను. నేను కుష్ఠవ్యాధి పునరావాస కేంద్రంలో ఉన్నానంటే వారు అంగీకరిస్తారో లేదో అని భయం వేసింది. వెంటనే మా పునరావాస కేంద్రానికి తల్లి కోసం వచ్చే ఒక అమ్మాయి అడ్రస్ ఇచ్చాను.
ఆమె మలక్పేట స్టేట్ హోంలో ఉంటుంది. నీ భర్త రాగానే పాప కోసం వస్తే ఆయనకు 21 సంవత్సరం శిక్ష పడింది బాబుగారు. ఎప్పుడైనా మీరు అనుమతిస్తే దూరం నుండి పాపను చూస్తాను. మీకు ఇష్టం లేకపోతే అది లేదు అన్నాను కన్నీటితో. బాలింతరాలివి, ఇంతసేపు నిలబడరాదు, వెళ్ళి పడుకోమ్మా అన్నారాయన. వచ్చి పడుకున్నాను. పసిపాప మెత్తగా మృదువుగా తాకుతుంటే ఏదో లోకాలకు వెళ్ళిపోతున్నాను. హృదయానికి హత్తుకున్నాను. అమ్మాయి అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. వాసుగారు నిల్చున్నారు. నా భార్యకు స్పృహ వస్తుంది, పాప కావాలి అన్నాడు. అప్రయత్నంగా నిన్ను ఎత్తి అతనికిచ్చాను. ఆ క్షణంలో నేను అనుభవించిన బాధ ఏ కవులు వర్ణించలేరు. బాబు వద్దు, నా బిడ్డను భిక్షం ఎత్తైనా పెంచుకుంటాను అన్నాను మళ్ళీ లాక్కుంటూ. నీకిష్టం లేనిదే ఎవరూ బలవంతం చేయరమ్మా. మా ఆవిడకు వెంటనే బిడ్డలు లేరన్న విషయం తెలియరాదు అన్నాడాయన. ఆయన మాటల్లోని నిజాయితీ నన్నెంతో ఆకర్షించింది. అప్రయత్నంగా నిన్ను అందించాను. తెల్లవారింది. ఒక్కసారి లేచి వారి గదిలోకి తుంగి చూశాను. ఆవిడ నిన్ను అపురూపంగా ఒడిలో పడుకోబెట్టుకుని భర్తతో లిస్టు రాయిస్తోంది. ఆ వస్తువుల పేర్లు విని ఒక్కసారి వెనక్కి తిరిగాను. ప్రేమ తప్ప నేను ఏమివ్వగలను? ప్రేమతో పెరిగి పెద్దవారవుతారా? ద్వైధీ భావాలతో సతమతమవుతున్న నాకు శివానంద్ కనిపించనే లేదు. పాపెక్కడా? అతని కంఠంలో మృదుత్వం కానీ సౌమ్యత కానీ వినిపించలేదు. నాకు సన్నగా వణుకు లాంటిది వచ్చింది. చచ్చిపోయింది అనేశాను ఎంతో బలం కూడా తీసుకొని. కాదు, అబద్ధం చెప్తున్నావు, నేనక్కడ చూశాను అని నిలదీశాడు రిజిస్టర్ వంక చూపుతూ. నాకేం తోచలేదు. అప్పుడే సిస్టర్ సిసిలియా వచ్చింది. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాల్సిన మనిషి కాదు. క్రమశిక్షణకు నిజాయితీకి మారుపేరు. నువ్వు ఈ సమయంలో ఇక్కడికెలా వచ్చావు అని శివానంద్ను నిలదీసి అడిగింది. అతన్ని బయటికి పంపించింది. నాకు అప్పటికి గండం గడిచింది. కానీ మళ్ళీ వస్తాడు, ఏం చేయాలి? నాకేం తోచలేదు. పాలు తీసుకోమ్మా, వాసుగారు వచ్చారు. బాబుగారు, మమకారం చంపుకోలేక పాప గురించి అడిగాను. మీరిక్కడుంటే నేను మనసు మార్చుకుంటానేమో. వెళ్ళిపోండి బాబు. నేను అదే ఆలోచిస్తున్నాను. విశాలను ఓ 10 రోజులు ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉంచుతాను అన్నారాయన. అప్పుడే వారి బంధువులు వచ్చారు. స్టేట్ హోమ్ అడ్రస్ ఇచ్చి పాపను చూస్తే మనసు మారిపోతుందేమోనని బయటకి వచ్చేశాను. ఒళ్ళు తూలుతున్నా లెక్క చేయక వచ్చి పునరావాస కేంద్రం చేరాను. పాప ఏదమ్మా? మేనేజర్ అడిగాడు. చచ్చిపోయింది. అదే అబద్ధం చెప్పాను. అయ్యో, నేను అందరి పిల్లలతో పెంచుదామనుకున్నాను అన్నాడు జాలిగా. పునరావాస కేంద్రంలో పిల్లలు కలగకూడదు. కలిగితే తల్లిదండ్రులకు దూరంగా పెంచుతారు. నా బిడ్డను అనుకుంటే మతిపోయింది. ఒకసారి బావురుమని ఏడ్చి హృదయభారం తీర్చుకున్నాను. 3 రోజులకు మళ్ళీ శివానంద్ వచ్చాడు. అక్కడ నర్సులతో చేరి అబద్ధం ఆడుతున్నావన్నమాట. చచ్చిపోయింది నీ బిడ్డ కాదు అన్నాడు క్రూరంగా. చచ్చిపోయింది నా బిడ్డే. కాదు కాదు కాదు. అవును అవును అవును. అతను నా ముఖం క్షణం దీక్షగా చూశాడు. అతనికి నా అంతరంగం అర్థమైందనుకుంటాను. ఓహో, ఏమో అనుకున్నాను. చాలా మంచి నటివి. నీ పాప ఎంత దూరం వెళ్తుందో నేను చూస్తాను అన్నాడు పళ్ళు కొరుకుతూ. ఈ బెదిరింపుకే ఇంత దూరం వచ్చావా? అయితే వచ్చిన దారినే వెళితే సంతోషిస్తాను అన్నాను ధైర్యం కూడగట్టుకొని. నీ కూతురు బతికి బెట్టకట్టినా మా ఆస్తిలో వాటా రాదన్న సంగతి గుర్తుంచుకో అన్నాడు. నీ మంగమ్మ శివతం నా దగ్గర అన్నాను కోపంగా. అతను వెళ్ళిపోయాడు. రోజులు నిర్లిప్తంగా గడిచాయి. నా నోటితో పాప చచ్చిపోయిందన్నాను. నిజంగా చనిపోయిందో బ్రతికిందో తెలియదు. ఒంట్లో బలం వచ్చి పాల వల్ల వచ్చిన జ్వరం తగ్గాక మెల్లగా నేను వాసుగారి అడ్రస్ ప్రకారం ఆ ఇంటికి వెళ్ళాను. ఇల్లు తాళం వేసి ఉంది. ప్రక్కవారిని అడిగాను. వాళ్ళు చెప్పారు, లేకలేక పాప పుట్టింది, బారసాల చేసుకుంటారేమో, వాళ్ళ ఊరెళ్ళారు. అలాగా? పాప బావుందా? తల్లిలా ఉందా తండ్రిలా ఉందా అన్నాను ఆదుర్దాగా. 1 రోజుల పిల్ల, పోలికలేం చెబుతాం? ఇద్దరూ చక్కనివారే, పిల్ల చక్కనిదే అన్నారు. నా ఆనందానికి అంతులేదు. నా పాప అందంగా ఆరోగ్యంగా ఉందంటే అదే చాలు అనుకుని వచ్చేశాను. నా దగ్గర మిగిలిన డబ్బు పెట్టి ఊళ్ళు తెచ్చాను. చిన్న స్వెటర్ అల్లుకొని 2 నెలల తర్వాత వెళ్ళాను. వాసుగారికి ట్రాన్స్ఫర్ అయిందట. అది విని చాలా సంతోషించాను. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ శివానంద్ గురించి బాధపడేదాన్ని. అతనికి దూరంగా వెళ్ళిపోతుంది నా పాప. నేను స్వెటర్ ఇచ్చి వచ్చేశాను. వాసుగారి ఉత్తరాలు నాకు బ్రతకటానికి ఆలంబన అయ్యాయి. ఒక ఉత్తరంలో రాశారు. నా ఉత్తరాలు విశాల గారికి అనుమానం కలిగించాయట.
అందుకని నిజం చెప్పారట. ఈసారి పుట్టినరోజుకు రమ్మని ఆహ్వానించాడు. అది చూసి నా మనసు పొంగిపోయింది. ఈ విషయం జైల్లో ఉన్న ఆనంద్కు చెప్పాను. ఆయన నిర్లిప్తంగా నవ్వారు. విశాలమ్మ స్నేహితురాలిగా వెళ్ళేదాన్ని. అలా నీ బాల్యం గడిచిందమ్మా. అమ్మా, ఆర్తిగా తల్లి చేయి పట్టుకుంది సుప్రియ. ఇన్నేళ్ల తరువాత తన జీవిత చరిత్ర బయటకు వచ్చిందంటే దానికి కారణం తండ్రా? అమ్మా, నాన్నగారు విడుదలయ్యారా? లేదమ్మా, ఇంకా 3 నెలల సమయం ఉంది. చాలామందిని మధ్యలో వదిలివేశారు. ఈయన గారికి అసలే ఆవేశం ఎక్కువ. జైల్లో కూడా రోజుకు ఒక రకమైన తగాదాలు తెచ్చుకుంటారు అన్నది బాధగా కళ్యాణి. అమ్మా, ఎన్నో చెప్పాలని ఉంది, ఇంకా ఎన్నో అడగాలని ఉంది. కానీ సుప్రియ నోరు విప్పలేకపోయింది. బాధాతప్తురాలైన ఆ తల్లిని చూస్తుంటే ఆమెకు మతిపోసాగింది. తనకు ఎలాంటి బాధలు, ఆకలి తెలియనివ్వకుండా చేయటానికి ఎంత పెద్ద త్యాగం చేసింది. ఆమెకు నేనేం చేస్తే రుణం తీర్చుకోగలుగుతుంది? అమ్మా సుప్రియ, మీ నాన్న బయటికి వచ్చినా మాకేం నిలువ నీడలేదు. ఎక్కడుంటామో ఏం చేస్తామో తెలియదు. నువ్వు వాసుగారి మనసు నొప్పించకు తల్లి అన్నది అర్థింపుగా కళ్యాణి. నాకు తెలుసమ్మా, ఎవరో ఏదో చెప్పకపోతే వాళ్ళ ప్రవర్తన వల్ల తెలిసేదా? వాళ్ళను బాధపెడతానా? మొదట కాస్త టీ త్రాగి వద్దాం పదా అన్నది. ఇద్దరూ ఆవరణ దాటి బయటకు వచ్చారు. దూరంగా ఉన్న టీ స్టాల్ కేసి నడిచారు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.